సో మనం ఇప్పుడు డిస్కస్ చేసేది CI/CD పైప్ లైన్. మనం లోకల్ మెషిన్లో రైట్ సెల్ఫ్ హోస్టెడ్ ఏజెంట్లో ఎలా చేయాలనేది చూస్తాం. ఓకే, సో దానికోసం మనకి ఫస్ట్ మన డాష్ బోర్డ్లో లాగిన్ అవ్వండి. అండ్ దెన్ గో ఫర్ Azure DevOps ఆర్గనైజేషన్ క్లిక్ చేయండి. సో Azure DevOps ఆర్గనైజేషన్ మై DevOps ఆర్గనైజేషన్లోకి వెళ్ళండి. ఇక్కడ ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసి ఒక ఆర్గనైజేషన్ క్రియేట్ చేసి ఆర్గనైజేషన్లో ఒక ప్రాజెక్ట్. సో దిస్ ఈస్ ది ఓనర్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్, రైట్? సో ఐ లాగిన్ టు దిస్ ఇస్ మై రీసెంట్లీ క్రియేటెడ్ ప్రాజెక్ట్స్ ఆర్గనైజేషన్. ఇది నా ఆర్గనైజేషన్. సో నువ్వు కావాలంటే న్యూ ఆర్గనైజేషన్ క్రియేట్ చేసుకోవచ్చు. ఆర్గనైజేషన్ క్రియేట్ చేశాను. సో ఆర్గనైజేషన్లో ఆల్రెడీ నా దగ్గర 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ డెవాప్స్లో Azure పైప్ లైన్స్ మనం టచ్ చేయాలి. దానికి CI పైప్ లైన్ ఒకటి, CD పైప్ లైన్ ఒకటి చెప్పారు. ఓకే, సో మనకి ఈ CI/CD కంప్లీట్గా ఏమేమి యాక్షన్ జరుగుతాయి. సో CI పార్ట్, CD పార్ట్ మనం లోకల్ మిషన్ చెక్ చేస్తాం, రైట్? సో ఈ CI/CD పార్ట్ మనం AWS క్లౌడ్లో చెక్ చేసుకోవచ్చు, రైట్? VMs ఇక్కడ లాంచ్ చేసి సర్వర్ VMs, అలాగే మైక్రోసాఫ్ట్ Azure క్లౌడ్లో VMs లాంచ్ చేసి దాంట్లో చెక్ చేసుకోవచ్చు, రైట్? అలాగే మనకి కొన్ని యాప్ సర్వర్స్ ఉంటాయి, యాప్ సర్వర్స్ చెక్ చేసుకోవచ్చు, రైట్? ఆన్ పర్మిసెస్ సర్వర్స్ ఉంటాయి, ఆన్ పర్మిసెస్ సర్వర్స్ వాటిలో కూడా టెస్ట్ చేసుకోవచ్చు. అంటే డిప్లాయ్మెంట్ అనేది ఎక్కడైనా చేయొచ్చు. ఇప్పుడు మనకి ఈ అవకాశం లేదు కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇనిషియల్ గా మనకి ఐడియా కోసం ఏంటంటే తర్వాత మనం Azure సో ఎలా డిప్లాయ్ చేయాలో మనం చూస్తాం. Azure ప్లస్ యాప్ సర్వీస్, రైట్? నెక్స్ట్ లెవెల్లో ఈ బేసిక్ లెవెల్ ఏంటంటే మనకి ఈ లోకల్, ఇప్పుడు నాదైతే ల్యాప్టాప్ నేను యూజ్ చేస్తున్నాను. ఈ ల్యాప్టాప్ నాది Windows 11 ఉంది. దీన్ని నేను ఏజెంట్ కింద కన్వర్ట్ చేసుకున్నాను. సో ఇది ఏజెంట్. ఈ ఏజెంట్ లో CI పార్ట్ రన్ చేస్తాను, CD పార్ట్ కూడా దీంట్లో రన్ చేస్తాను, రైట్? ఈ ఏజెంట్ లో మనకి కంపల్సరీ విజువల్ స్టూడియో 2022 ఆర్ 2019 ఇన్స్టాల్ అవ్వాలి. దీంట్లో మీరు జావా అప్లికేషన్ చేసే జావా ఇన్స్టాల్ అయి ఉండాలి, రైట్? .NET అప్లికేషన్ రన్ చేస్తే .NET ఇన్స్టాల్ ఉండాలి, పైథాన్ రన్ చేస్తే పైథాన్ ఇన్స్టాల్ అయి ఉండాలి. ఓకే, సో అండ్ ఇది కూడా ఇన్స్టాల్ అయి ఉండాలి దీంట్లో. ఎందుకంటే ఈ ఏజెంట్ ట్రీటెడ్ యాజ్ ఏ సర్వర్. దీన్ని మనం దేని కింద కన్వర్ట్ చేస్తాం? ఇట్స్ ఏ సర్వర్ మెషిన్, సర్వర్ కంప్యూటర్. క్లియర్? అది మనం చేసేది. సో మనం ఇప్పుడు ఈ CI/CD మనకున్న మోడల్స్ ఏంటి? సో 4 థింగ్స్ చెప్పాం కదా. ఫస్ట్ మనం ఏం చేస్తాం? బిల్డ్ పార్ట్, టెస్ట్ పార్ట్, ఈ 2 కూడా దేంట్లో చేస్తాం? CI లో చేస్తాం. నెక్స్ట్ CDలో ఏం చేస్తాం? రిలీజ్ పార్ట్, డిప్లాయ్ పార్ట్. ఈ 2 కూడా మనం డిప్లాయ్. సో ఈ 2 కూడా మనం దీంట్లో చేస్తాం, రైట్? 4 పార్ట్స్ ఉన్నాయి. బిల్డ్ అండ్ టెస్ట్ CI పైప్ లైన్, రైట్? రిలీజ్ అండ్ డిప్లాయ్ CD పైప్ లైన్. సో ఈ రెండింటికి కూడా సర్వర్ కావాలి. మన లోకల్ సిస్టమ్ నేను లెట్ us assume, సో మన లోకల్ సిస్టమ్ మనం ఫ్రీగా చేస్తామండి, మనం ఏం పర్చేజ్ చేయాలి. అందుకోసం మనం లోకల్ సిస్టమ్ మనం సర్వర్ కింద కన్వర్ట్ చేసుకుంటున్నాం. మరి ఈ CI/CD రన్ చేయాలంటే మన దగ్గర ఉండాలి Azure DevOps టూల్ ఉండాలి. ఈ Azure DevOps టూల్ లో నువ్వు ఎలా లాగిన్ అవ్వవు? వయా GitHub కు సంబంధించిన క్రెడెన్షియల్, యూజర్ నేమ్, పాస్వర్డ్ ఉంది కదా, ఇది యూజ్ చేసుకుని ఫస్ట్ దీంట్లో లాగిన్. ఇది ఫ్రీ, రైట్? సో ఇది మనం ఇప్పుడు చేసే యాక్టివిటీస్, రైట్? సో ఇక్కడ మనం డెవాప్ ఇంజనీర్ స్టార్ట్ అవుతారు. సో డెవలపర్ ఆర్ డెవాప్ ఇంజనీర్. సో వర్క్ అనేది ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్స్ తీసుకుంటాను. మనకి ఆల్రెడీ చెప్పాము. సో ఒకటి వచ్చేసి మనకి ASP.NET మీరు ప్రాక్టీస్ చేసేటట్టు ASP.NET MVC ప్రాజెక్ట్ ఒకటి. దాని తర్వాత రెండోది ASP.NET వెబ్ యాప్, కోర్ వెబ్ యాప్, ఇది ఒకటి. సో తర్వాత మనం జావా మీద ఒకటి చెక్ చేద్దాం, రైట్? తర్వాత వచ్చేసి పైథాన్ మీద ఒకటి చెక్ చేద్దాం. ఇంకా చాలా ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఫస్ట్ మనకి ఈ వర్క్ ఫ్లో అర్థం అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ CI/CD పార్ట్ లో ఉన్న వేరియబుల్స్ కావచ్చు, టెర్మినాలజీ అర్థం కావచ్చు మెయిన్ గా. వన్స్ మీరు టెర్మినాలజీ అర్థమైతే నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ మనం రన్ చేసుకోవచ్చు, నెంబర్ ఆఫ్ టార్గెట్స్ రన్ చేసుకోవచ్చు. ఆ టార్గెట్ అనేది AWS ఉండొచ్చు, Azure ఉండొచ్చు, ఆన్ ప్రెమిసెస్ ఉండొచ్చు, నీ లోకల్ కావచ్చు. సో మనకి ఫస్ట్ వర్క్ ఫ్లో అర్థం కావాలి. ఈ వర్క్ ఫ్లో ఉన్న టెర్మినాలజీ,
సో వర్క్ ఫ్లో ఎలా జరుగుతుంది? సో వాట్ ఈస్ దిస్ టెర్మినాలజీ వి ఆర్ యూజింగ్ ఇన్ ది Azure pipelines? ఈ CI/CD అంతా కూడా మనం ఎక్కడ చేస్తాం? Azure DevOps లో, Azure pipelines లో, రైట్? Azure pipelines ఈ వర్క్ ఫ్లో అనేది మనకి ఇంపార్టెంట్. మీకు ఓవర్ చూపిస్తే ఈరోజు దాన్ని బట్టి మీకు ఒక ఐడియా వస్తుంది. లెట్స్ ఓకే, ఫస్ట్ మనం ప్రాజెక్ట్ శాంపుల్ తీసుకుందాం. సో నేను ఫస్ట్ గిట్ బ్యాష్, తర్వాత మనం యూజ్ చేసే విజువల్ స్టూడియో. మీరు ఏం చేశారంటే ఫస్ట్ అన్ని అప్లికేషన్స్ ఒకసారి చెక్ చేసుకోండి. మీ C డ్రైవ్లో కంపల్సరీ ఫ్రీ స్పేస్ ఉండేలా చూసుకోండి బాస్. ఇక్కడ చూడండి 19 GB ఉంది. అట్లీస్ట్ మనకి ఒక 30 GB 50 GB ఫ్రీ ఉండేలా చూసుకోండి. నా దాంట్లో కంప్లీట్ అయిపోతుంది. ఓకే, ఇలా ఇప్పుడు 200 GB ఫ్రీ ఉంది D డ్రైవ్లో, అలాగే ఇక్కడ కూడా 100 GB ఫ్రీ ఉండేలా చూసుకోండి. రైట్, సో మనం అన్ని ప్రాక్టికల్ రన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. రైట్, సో నేనేం చేస్తానంటే ఇప్పుడు స్టార్టింగ్ విజువల్ స్టూడియోలో మనకు కావాల్సిన డిపెండెంట్స్ అన్ని ఉన్నాయో చూసుకోండి ఒకసారి. మీరు ఇప్పుడు విజువల్ స్టూడియో ఎవరైతే వాడుతున్నారో ఇలా ఓపెన్ చేసి విజువల్ స్టూడియో ఇన్స్టాలర్ దీంట్లోకి వెళ్ళండి. దీంట్లో మీకు కావాల్సిన ఫ్రీ టెంప్లెట్స్, ఆల్ ప్రాజెక్ట్స్ టెంప్లెట్స్, రైట్? ఇక్కడ చూడండి మాడిఫై ఆప్షన్ ఉందో దీన్ని క్లిక్ చేయండి. మీరు ఇన్స్టాల్ చేసేటప్పుడు ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవాలి. మీ సిస్టమ్ మదర్ బోర్డు సపోర్ట్ చేస్తే ఓకే, నేను అన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ASP.NET వెబ్ డిప్లాయ్మెంట్ చేయొచ్చు, నేను పైథాన్ డిప్లాయ్మెంట్ చేయొచ్చు, Azureలో డిప్లాయ్మెంట్, Node.js, ఓకే, ASP.NET మల్టీ యాప్స్ UI డెవలప్మెంట్, ASP.NET డెస్క్టాప్ డెవలప్మెంట్, విండోస్ అప్లికేషన్ డెవలప్మెంట్, నేను అన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఒక గేమ్స్ వదిలేసాను, దెన్ గేమ్ డెవలప్మెంట్ C# వదిలేసాను. సో అలాగే డేటాబేస్ సంబంధించిన డేటా స్టోరేజ్ అండ్ ఈ టూల్స్ సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే, ఇది మనం ప్రీ రిక్వెస్ట్ సైట్. ఇక్కడ చూడండి, సో ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసి ఉంచున్నాం. ఇలా చెక్ చేసుకోవాలి మీ దాంట్లో. ఎక్కడికి వెళ్ళి చెక్ చేసినది విజువల్ స్టూడియో ఇన్స్టాలర్లోకి వెళ్ళటం. సో ఇప్పుడు మనకి ఏదైనా అప్డేట్స్ వస్తే ఇక్కడ అప్డేట్ చేసుకోవచ్చు. ఓకే, మీ ఫ్రీ టైంలో అప్డేట్ క్లిక్ చేస్తే అప్డేట్ చేసుకోవచ్చు. క్లియర్? రైట్, ఇది విజువల్ స్టూడియోలో మీరు చెక్ చేయాల్సింది. నెక్స్ట్ let's go for our main website. Right, సో ఇది నా ఆర్గనైజేషన్. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తాను, ఒక న్యూ ప్రాజెక్ట్ క్రియేట్ చేసి ఫ్రమ్ స్క్రాచ్ నుంచి CI పార్ట్ CD పార్ట్ మనం చెక్ చేద్దాం. దానికన్నా ముందు మన దాంట్లో విండోస్ ఫీచర్స్, మనకి ఆన్లో ఉందో లేదో చూసుకోండి. యాడ్ ఆర్ రిమూవ్ ప్రోగ్రామ్స్, రిమూవ్ ప్రోగ్రామ్స్. అంటే మనం లోకల్ సిస్టమ్ ని సర్వర్ కింద కన్వర్ట్ చేస్తాం అనమాట. సో దీంట్లో మనకి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో చూస్తున్నాం. ఎందుకంటే ఇది క్లయింట్ కంప్యూటర్ కదా, క్లయింట్ వాయిస్ కదా మనం ఇన్స్టాల్ చేసింది. సో దీంట్లో మనం వెబ్ అప్లికేషన్ డిప్లాయ్ చేయాలన్నా, వెబ్ సర్వీసెస్ డిప్లాయ్ చేయాలన్నా, సో దీనికి మినిమం రిక్వైర్మెంట్ ఉందా లేదని చెక్ చేసుకోవాలన్నమాట. లేదంటే మనకి చిన్న చిన్న స్మాల్ ఎర్రర్స్ వస్తాయి. ఇట్స్ ఓకే, ఫైన్, లెట్స్ సీ. సో ఇది మన మెయిన్ ఆర్గనైజేషన్ బస్. డెవాప్స్ ఆర్గనైజేషన్ లాగిన్ అయ్యాను, రీప్రెస్. సో మన యూజర్ డీటెయిల్స్ ఏ యూజర్ కింద లాగిన్ అయ్యాం. సో దిస్ ఈజ్ మై యూజర్ అకౌంట్. సో యూజర్ డీటెయిల్స్ లోకి వెళ్ళాలంటే యూజర్ సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. సో అతనికి ఉన్న పర్మిషన్స్, రైట్, పర్సనల్ యాక్సెస్ టోకెన్, రైట్, ఇది క్లిక్ చేసి ఇక్కడ మనకి పర్సనల్ యాక్సెస్ టోకెన్స్ ఎన్ని కావాలని నేను క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో యూజర్ సంబంధించిన SSH పబ్లిక్ కీస్, అంటే మనం కోడ్ని SSH కీస్ ద్వారా మనం డౌన్లోడ్ చేసుకోవాలంటే SSH పబ్లిక్ కీస్ కూడా యూజ్ చేస్తాం. సర్వీస్ కనెక్షన్ అప్పుడు యూజ్ చేస్తాం. సో ఇదంతా కూడా యూజర్ సంబంధించిన ప్రొఫైల్. సో ఇదంతా కూడా మీరు సెట్ చేసుకోవాలి, రైట్, మీ ఫ్రీ అకౌంట్ ద్వారా. సో మీరు Azure DevOps కి ఇచ్చే యూజర్ నేమ్ పాస్వర్డ్, Azure కి ఇచ్చే యూజర్ నేమ్ పాస్వర్డ్ రెండు కూడా సేమ్ అయి ఉండాలి. అదేవిధంగా దానికి ఒకటి దీనికి ఒకటి పెట్టినారు, రెండు కూడా సేమ్ ఈమెయిల్ అడ్రస్ ఉండాలి. ఓకే, ఫైన్, రైట్. సో నేను ఇప్పుడు మన ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలంటే ఇది నా ఆర్గనైజేషన్ నేమ్, TCS/HYD ఆర్గనైజేషన్. లెట్ మీ క్రియేట్ న్యూ ప్రాజెక్ట్. ఓకే, ఇక్కడ మీ ప్రాజెక్ట్ నేమ్ మెన్షన్ చేసుకోండి. సో ఐ కెన్ గివ్ DBT_DevOps project number 3. ఇది ఇచ్చాను బస్. సో ఐఎమ్ క్రియేటింగ్ ద న్యూ ప్రాజెక్ట్ నెంబర్ 3.
సో దేనికి ఏ అప్లికేషన్ సంబంధించింది? లెట్ మీ ట్రై ఫర్ దిస్ ఇస్ ఫర్ ASP.NET, right? MVC application. This is related to ASP.NET to MVC application. ఓకే, సో పబ్లిక్ అయినా ప్రైవేట్ అయినా ఇష్టం, ఏదైనా సెలెక్ట్ చేసుకో, ఇట్స్ ఓకే. ఇక్కడ అడ్వాన్స్లోకి వెళ్ళి ఈ మెథడ్స్లో నువ్వు ఏదైనా సెలెక్ట్ చేసుకో. నేను బేసిక్ మెథడ్ ఫాలో అవుతున్నాను. లెట్స్ గో అండ్ క్రియేట్. ఇలా ఫస్ట్ మీరు ఆర్గనైజేషన్లోకి వెళ్ళి ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకుంటారు. ప్రాజెక్ట్ క్రియేట్ అయిన తర్వాత ప్రాజెక్ట్ సెట్టింగ్స్లోకి వెళ్ళి పర్మిషన్స్ ఇష్యూస్ ఏమన్నాయో చెక్ చేసుకోండి. పర్మిషన్స్లోకి వెళ్ళండి. సో మనకు అన్ని యూజర్కి, ఈ అడ్మినిస్ట్రేటర్ యూజర్కి అన్ని రోల్స్ ఉన్నాయి. బిల్డ్ అడ్మినిస్ట్రేటర్ రోల్ ఉంది, కంట్రిబ్యూటర్ ఉంది, ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్, రైట్? ఇది మన ప్రాజెక్ట్ మనం క్రియేట్ చేసింది. సో దానికి సంబంధించిన ఈ టీమ్, దీనికి ఉన్న అప్లికేషన్ పర్మిషన్స్ పైన. ఇక్కడ మనం మెయిన్గా చెక్ చేయాల్సింది ఏంటంటే, సో ఇక్కడ ప్రాజెక్ట్ కాన్ఫిగరేషన్స్లో ఏమేమి ఉన్నాయి. సో దిస్ ఇస్ ది ప్రాజెక్ట్ సివిటి డెవాప్స్ ప్రాజెక్ట్, దానికి స్ప్రింట్ 1లో ఉన్నాం, రైట్? టీమ్ కాన్ఫిగరేషన్, ఇది డిఫాల్ట్ టీము. దీంట్లో ఉన్న మనకి వర్క్ ఐటమ్స్ ఇవన్నీ 5. సో గిట్హబ్ కనెక్షన్, ఇన్ కేస్ మీరు కోడ్ గిట్హబ్ నుంచి తీసుకుంటే ముందుగా మీరు గిట్హబ్ ఇక్కడ క్రెడెన్షియల్ యాడ్ చేసి గిట్హబ్ నుంచి యాడ్ చేసుకోవచ్చు, రైట్? లేదా పర్సనల్ యాక్సెస్ టోకెన్ ద్వారా గిట్హబ్ అకౌంట్ కనెక్ట్ అవ్వచ్చు. మనకు మెయిన్గా ఇప్పుడు కావాల్సింది ఏజెంట్. సర్వర్ కావాలి కదా, నువ్వు సిఐ పార్ట్ రన్ చేయాలన్నా సర్వర్లో రన్ చేయాలి, సిడి పార్ట్ చేయాలన్నా సర్వర్లో రన్ చేయాలి, రైట్? సో దానికోసం నేను ఏం చేస్తానంటే, బై డిఫాల్ట్ మీకు ఈ వస్తాయి 2 ఏజెంట్ పూల్స్ వస్తాయి. ఇది ఎజూర్ పైప్ లైన్, మైక్రోసాఫ్ట్ ఎజూర్ ఇచ్చే పైప్ లైన్ అనమాట. ఎజూర్ పైప్ లైన్లో మైక్రోసాఫ్ట్ ఆల్రెడీ ఏజెంట్ ఒకటి ఇచ్చాడు. ఇది ఇప్పుడు రైట్న మనం యూజ్ చేయలేం. ఇది యూజ్ చేయాలంటే మనకి 2 ఆప్షన్లు. నీకు పెయిడ్ మైక్రోసాఫ్ట్ అకౌంట్ అయినా ఉండాలి, రైట్? రెండోది వచ్చేసి ప్యారలిజం రిక్వెస్ట్ అయినా ఎనేబుల్ చేయాలి. సో దానికోసం మీకు ఏం చెప్పాను లాస్ట్ టైం, ఎజూర్ ప్యారలిజం రిక్వెస్ట్ ని రైట్ చేయమని చెప్పాను. ఈ ఫామ్ అనేది ఓపెన్ అవ్వట్లేదు. ఇది ఓపెన్ అయితే మీకు వాడు ఒక ఫ్రీ ఏజెంట్ సర్వీస్ని ఇస్తారు మైక్రోసాఫ్ట్ నుంచి. సో మనకి 2 ఆప్షన్స్ లేవు, అందుకని మనం లోకల్ హోస్ట్ కింద ఆల్టర్నేటివ్ మెథడ్ ట్రై చేస్తాం. ప్రాసెస్ అయితే ఒకటే, సో ప్రాసెస్ అయితే సేమ్, బట్ ఏజెంట్ అనేది మారిందంటే ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఇచ్చే సర్వర్స్ మనం యూజ్ చేయలేకపోతున్నాం, అవకాశం లేదు. సో అలాగే డిఫాల్ట్ ఇచ్చాడు, డిఫాల్ట్లో కూడా మనకి ఎటువంటి ఇన్బిల్ట్ డిఫాల్ట్ సర్వర్స్ కూడా లేవు, ఏజెంట్స్ అనేవి లేవు ఇక్కడ. సో నేను కస్టమ్ ఏజెంట్స్ అంటే మన ఓన్ ఏజెంట్ పూల్స్ని క్రియేట్ చేసుకుని మన ఓన్ ఏజెంట్ పూల్స్లో నాకు కావాల్సిన సర్వర్స్ని నేను యాడ్ చేసుకుంటాను. క్లియర్? సో ఆల్రెడీ నేను ఏజెంట్ని యాడ్ చేశాను. చూడండి, మై ఏజెంట్ పూల్, ఇది నా ఏజెంట్ పూల్ నేమ్. సో మీరు కొత్తది యాడ్ చేయాలంటే నేను లాస్ట్ క్లాస్లో చూపించాక అది ఐడియా ఉందా, లేదు కొత్తది యాడ్ చేసి చూపించండి. యాడ్ పూల్లోకి వెళ్ళి యాడ్ చేశారు, అది గుర్తుంది కదా, రైట్? ఇక్కడ కొత్తది యాడ్ చేయాలంటే మీరు ఏం చేయాలి, యాడ్ పూల్లోకి వెళ్ళాలి. సో ఇక్కడ న్యూ పూల్ టు లింక్ న్యూ. సో మనకి పూల్ టైపు, సో మేనేజ్డ్ డెవాప్స్ పూల్, సెల్ఫ్ హోస్టెడ్ అండ్ ఎజూర్ వర్చువల్ మిషన్ స్కేల్ షెడ్. ఈ 2 ఎజూర్ మీకు పెయిడ్ అకౌంట్ ఉంటే పైది కింద వాడచ్చు. సో మనకి ఎజూర్ పెయిడ్ అకౌంట్ లేదు కాబట్టి పైది కింద వాడలేదు, సెల్ఫ్ యూజ్ చేస్తున్నాను. సెల్ఫ్ యూజ్ ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసుకున్నాను. మనకి ఇక్కడ సెలెక్ట్ ఎజూర్ సబ్స్క్రిప్షన్ అడుగుతుంది. మన దగ్గర సబ్స్క్రిప్షన్ ఉందా, లేదు, రైట్? ఎజూర్ అకౌంట్ ఉంటే నాకు పెయిడ్ అకౌంట్ ఉంటే సబ్స్క్రిప్షన్ సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇవన్నీ ఇస్తాను. సో నాకు ఆటోమేటిక్ ఏజెంట్ వస్తాయి. లేదు కాబట్టి నేనేం సెలెక్ట్ చేసుకున్నాను, సెల్ఫ్ హోస్టెడ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ నీ పూల్ నేమ్ ఇవ్వాలన్నా. సో ఇక్కడ వచ్చేసి నువ్వు మై లోకల్ పూల్, మై లోకల్ పూల్ అని ఇచ్చాము, రైట్? ఇలా ఇది మై పూల్ నేమ్, రైట్? సో పైప్ లైన్ పర్మిషన్స్, గ్రాంట్ పర్మిషన్ టు ఆల్ ది పైప్ లైన్, ఏ పైప్ లైన్ అయినా ఈ పూల్ యాక్సెస్ చేయడానికి పర్మిషన్ ఇస్తాం, క్రియేట్. ఇలా మన ఓన్ పూల్ క్రియేట్ చేస్తాం. దీంట్లో మన విండోస్ సర్వర్ని, మన విండోస్ సిస్టమ్ని ఏజెంట్ కింద యాడ్ చేయాలి. నాకు ఏజెంట్ పూల్ వచ్చింది. ఏజెంట్ పూల్ అంటే ఏంటి, కలెక్షన్ ఆఫ్ ది ఏజెంట్స్. దీంట్లో నెంబర్ ఆఫ్ ఏజెంట్స్ని యాడ్ చేసుకోవచ్చు. నువ్వు లైనక్స్ సర్వర్స్ని, విండోస్ సర్వర్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఈ పూల్లో సిఐ పార్ట్ రన్ చేసుకోవచ్చు, సిడి పార్ట్ రన్ చేసుకోవచ్చు ఆన్ టాప్ ఆఫ్ దిస్ పూల్. ఓకే, ఇప్పుడు పూల్ రైట్ నో ఏముంది, మీకు ఏజెంట్లోకి వెళ్తే దెర్ ఇస్ నో ఏజెంట్స్. సో విండోస్ ఏజెంట్స్, విండోస్ సర్వర్స్ ఉన్నాయి ఇక్కడ, లేవు. లైనక్స్ సర్వర్స్ ఉన్నాయా, లేవు. మనం యాడ్ చేసుకోవాలి, మన దగ్గర ఉన్నాయా, లేవు. సో నేను నా బేస్ కంప్యూటర్నే ఏజెంట్ కింద యాడ్ చేసి ఇక్కడ యాడ్ చేసుకుంటాను, రైట్? సో దానికోసం ఏం చెప్పాను, న్యూ ఏజెంట్లోకి వెళ్ళి ఇక్కడ మీ విండోస్, మీ ల్యాప్టాప్ విండోస్ అయితే విండోస్ ఏజెంట్, ఈ ప్రాసెస్ ద్వారా ఇది ఏజెంట్ డౌన్లోడ్ చేసుకొని ఈ కామెంట్స్ రన్ చేస్తే మీకు ఏజెంట్ అనేది యాడ్ అయింది.
మీరు మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఈ ఫాలో అవ్వాలి, మీ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే బేస్ కంప్యూటర్ ఇది ఫాలో అవ్వాలి. ఇలా మీరు ఏజెంట్ని యాడ్ చేసుకోవాలి. క్లియర్? సో నేను ఆల్రెడీ యాడ్ చేశాను. నా ఏజెంట్ పూల్ వచ్చేసి ఇది మై ఏజెంట్ పూల్. దీంట్లో నాకు కావాల్సిన ఏజెంట్స్లోకి వెళ్తే నా యూ కెన్ సీ దిస్ ఇస్ మై ఏజెంట్. చూడండి దీని స్టేటస్ ఆన్లైన్. మీరు ఆఫ్ చేసుకోవాలంటే ఏజెంట్ని ఆఫ్ చేసుకోవచ్చు. రైట్? సో ఆన్, సో ఎనేబుల్ చేశాను. దిస్ స్టేటస్ షోస్ ది ఆన్లైన్. దానికి సంబంధించిన డీటెయిల్స్, సో యూజర్ ఆఫ్ దట్, ఏ యూజర్ ఓనర్, ఆ ఏజెంట్కి ఓనర్ ఎవరు, రైట్, దాని సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్, రైట్, అండ్ దెన్ ఇక్కడ నుంచి ఇది అప్రూవల్ అండ్ చెక్స్ అనలిటిక్ ఇన్ఫర్మేషన్ వచ్చాడు. ఎనివే రైట్ నో ఐ హ్యావ్ ది వన్ ఏజెంట్. ఇది విండోస్ ఏజెంట్ ఉంది. ఇదే ఫార్మెట్ లో మీరు ఇక్కడ మళ్ళీ లైనక్స్ ఏజెంట్ కావాలంటే న్యూ ఏజెంట్ లోకి వెళ్ళి లైనక్స్ క్లిక్ చేసి లైనక్స్ ఏజెంట్ ని యాడ్ చేసుకోవచ్చు. రైట్ నో నా దగ్గర ఏజెంట్ రెడీ. సో ఇప్పుడు ఈ ఏజెంట్ లో సిఐ పార్ట్ సిడి పార్ట్ రెండు, అంటే ఈ సర్వర్ మీద మనం సిఐ పార్ట్ రన్ చేస్తాం. సో బిల్డ్ టెస్ట్ చేస్తాం, తర్వాత రిలీజ్ డిప్లాయ్ కూడా ఇదే సిస్టమ్ మీద చేయాలి. అదైతే సో ఆ ప్రాసెస్ లో ఉన్న ఆప్షన్స్ అన్ని కూడా మనం వెరిఫై చేసుకోవాలి. ఓకే, లెట్స్ సి. యాక్చువల్లీ మనకి చేయాలంటే ఇది సర్వర్ కంప్యూటర్ అయి ఉండాలి. మన దగ్గర సర్వర్ లేదు కాబట్టి లెట్ ట్రై. సో విండోస్ 11 సిస్టమ్ లో మనం ట్రై చేస్తున్నాం యాజ్ పర్ ప్రాసెస్ ప్రకారం. యాక్చువల్లీ మీకు ఇక్కడ ఏముండాలి, విండోస్ సర్వర్ 2016 కానీ 2019 కానీ ఉండాలి. దాంట్లో మీకు కావాల్సిన ASP.NET అలాంటి అప్లికేషన్స్ అన్ని కూడా ఇన్స్టాల్ అయ్యి ఉండాలి. అప్పుడే మనం చేసే ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఎగ్జిక్యూట్ అవుతాయి. ఫ్రీయే పెయిడ్? ఫ్రీ ట్రయల్ సార్. ఫ్రీకి నీకు ప్యారలిజం రావు. సో ఒకటి మనకి పెయిడ్ అకౌంట్ ఉండాలి, లేదంటే ఇదన్నా ఓపెన్ అవ్వాలి. అదేనా? సో నీది ఫ్రీ కదా, మనం 2 days పోయిన తర్వాత దానికి నెక్స్ట్ మండే మనం దాని పేకే కన్వర్ట్ అయ్యి నెక్స్ట్ అప్కమింగ్ టార్గెట్స్ అన్ని కూడా మనకి బ్యాక్. ఎనీవే మనకి ఎజూర్ అకౌంట్ కావాలి, ఈ కాన్సెప్ట్ తర్వాత ఎజూర్ అకౌంట్ కావాలి. సో అప్పుడు మనం అది యూజ్ చేస్తాం ఇది. ఓకే, సో మేనేజ్మెంట్ పే చేస్తారు ఏమన్నా బిల్ పడితే. సో ఫ్రీ అంతా పడిన తర్వాత మనం పేజ్ కన్వర్ట్ చేసి మనం ఇచ్చేద్దాం. బిల్ పడితే మేనేజ్మెంట్ ఇస్తారు లోపల. ఫైన్. ఇక్కడ చూడండి, మీన్ వేల్ అంటే మన దగ్గర ఆల్రెడీ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి మీకు ఎజూర్ డెవాప్స్ ఫ్రీ కాబట్టి, సో దీంట్లో మీ సిస్టమ్ ఆల్రెడీ రెడీగా ఉంది కాబట్టి ఇలా మీరు ప్రాసెస్ ప్రకారంగా ఇనిషియల్ ని కూడా ప్రాక్టీస్ చేయాలి. సో ఆప్షన్స్ మీకు అర్థమైన తర్వాత యూ కెన్ ప్రాక్టీస్ మోర్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా మనం ప్రాక్టీస్ చేయొచ్చు ఇక్కడ. అది ఈజీనే. రైట్? ఓకే, సో రైట్, లెట్స్ గో ఫర్ అవర్ ప్రాజెక్ట్. సో మనం ఇప్పుడు ఏం చెక్ చేసామా, ప్రాజెక్ట్స్లోకి వెళ్ళాను, ప్రాజెక్ట్స్లోకి వెళ్ళి ఏజెంట్ పూల్స్లోకి వెళ్ళాను. ఏజెంట్ పూల్లో ఇది నా ఏజెంట్ పూలు, రైట్? సో ఏజెంట్స్లోకి వెళ్ళాం, ఇది నా ఏజెంట్ ఇన్ఫర్మేషన్, మై విండోస్ VM. ఓకే, సో ఈ ఏజెంట్ మీకు C డ్రైవ్ లో క్రియేట్ అయింది. C డ్రైవ్ లో ఎక్కడికి వెళ్ళి చూసుకోవాలి మనం. లెట్స్ గో ఫర్ యువర్ C డ్రైవ్. సో ఏజెంట్ ఉందా, ఏజెంట్ మీద క్లిక్ చేయండి. ఏజెంట్ మీద క్లిక్ చేస్తే దీన్ని రన్ చేయాలంటే మనం ఏం క్లిక్ చేయాలి. సో ఇది ఈ లొకేషన్ లో మన ఏజెంట్, ఇవన్నీ కూడా ఏజెంట్ వర్క్ లొకేషన్, రైట్? సో ఇదంతా కూడా ఏజెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, రైట్? ఏజెంట్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇదంతా. ఫైన్. సో ఇది మన దగ్గర ఒక ఏజెంట్ అనేది సక్సెస్ఫుల్ గా ఉంది, రైట్? సో దీన్ని మనం రన్నింగ్ లో పెట్టాలంటే పవర్ షెల్ ఓపెన్ చేసి, రైట్, పవర్ షెల్ మీరు అడ్మినిస్ట్రేటివ్ మోడ్ లో రన్ చేయాలి. రన్ అడ్మినిస్ట్రేటర్, క్లిక్ ఆన్ ఎస్. యా, గో ఫర్ ఏజెంట్ లొకేషన్, సిడి స్పేస్ డాట్ డాట్, రైట్? ఇక్కడ సిడి స్పేస్ ఏజెంట్, సో LS, ఇది మన ఏజెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, రైట్? ఏజెంట్ కాన్ఫిగరేషన్ చేయాలంటే ఇది యూజ్ చేస్తాం. మీరు ఏజెంట్ ని ఇన్స్టాల్ చేసేటప్పుడు పర్సనల్ యాక్సెస్ టోకెన్ కి కూడా అడిగిద్దాం. ఇక్కడికి వెళ్ళి మనం న్యూ యాడ్ ఏజెంట్ అని క్లిక్ చేస్తారు కదా, ఈ కమెంట్స్ ఎంటర్ చేసిన తర్వాత, ఈ కమెంట్ ఎంటర్ చేసిన తర్వాత మనం ఎజూర్ సంబంధించిన ఎజూర్ డెవాప్స్ సంబంధించిన పర్సనల్ యాక్సెస్ టోకెన్ ఇమ్మంటది. అప్పుడు ఏం చేస్తారు మీరు, ఇక్కడికి వెళ్ళి అకౌంట్స్లోకి వెళ్ళి అది వాళ్ళు యూజర్ సెట్టింగ్స్లోకి వెళ్ళి పర్సనల్ యాక్సెస్ టోకెన్ ఉంది కదా, ఇది క్లిక్ చేసి న్యూ టోకెన్ ఒకటి క్రియేట్ చేసి ఇక్కడ నేమ్ ఇచ్చి ఆ టోకెన్ ని అక్కడ కాపీ పేస్ట్ చేయాలి. అదేవిధంగా ఏజెంట్ యాడ్ చేసింది లాస్ట్ టైం చూపించే కదా, ఏజెంట్ ఎలా యాడ్ చేయాలంటే. రైట్? ఓకే, లెట్స్ గో ఫర్ హియర్. సో ఇప్పుడు నాకు ఏజెంట్ రన్ చేయాలంటే, సో మీరు కమాండ్ వచ్చేసి ./run.cmd. ఇన్ కేస్ అది ఆఫ్లైన్ లో ఉంటే ఈ కమాండ్ ఎంటర్ చేయాలి. ఎనివే నా దగ్గర ఆన్లైన్ లో ఉంది కాబట్టి మనం ఈ కమాండ్ ఎంటర్ చేయాల్సి లేదు. ఇన్ కేస్ మీ దగ్గర ఆఫ్లైన్ లో ఉంటే ఈ కమాండ్ ఎంటర్ చేయాలన్నమాట. సో అది ఆటోమేటిక్ ఆన్లైన్ వస్తుంది, ఏజెంట్ రెడీ. దాని మీద యూ కెన్ రన్ దిస్ ఏ పైప్ లైన్, యూ కెన్ రన్ ది CD పైప్. రైట్? సో ఇప్పుడు మనకు కావాల్సిన ప్రాజెక్ట్లోకి వెళ్ళండి.
సో ఇది మన ప్రాజెక్టు. మన రిపోజిటరీస్ లెక్కలండి. ఇక్కడ బై డిఫాల్ట్ ఏమైనా రిపోజిటరీస్ ఉన్నాయా మన దగ్గర? లేవు. దెర్ ఇస్ నో రిపోజిటరీస్. ఫైన్. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే లెట్ మీ గో ఫర్ హియర్. సో నేను ఏం చేస్తానంటే మన డెస్క్టాప్ మీదకి వెళ్ళి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుని లోకల్ ఫోల్డర్ సివిటి ల్యాబ్ 1 అని పెట్టుకుంటాను. సో ఇప్పుడు నేను గిట్ బ్యాష్ టెర్మినల్ ఉంది కదా, ఫస్ట్ గిట్ బ్యాష్ తర్వాత విజువల్ స్టూడియో కూడా మీరు ట్రై చేయొచ్చు. రెండింటిలో ఏదైనా మీ ఇష్టం. ఓకే. సో నేను గిట్ బ్యాష్లోకి వెళ్ళాను. ప్రజెంట్ వర్కింగ్ డైరెక్ట్ ఎక్కడున్నా చూసాను, డెల్లో ఉన్నాను. సిడి స్పేస్ డెస్క్ టాప్ లోకి వెళ్ళండి. ఎల్ఎస్ సిడి స్పేస్ మనకు కావాల్సింది సివిటి -ల్యాబ్-1 రైట్. ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ రైట్ నో దీంట్లో ఉన్నాను, ఈ లొకేషన్ లో ఉన్నాను. రైట్. సో ఎంటీ ఫోల్డర్ లో ఉన్నాను. దీంట్లో ఏమైనా ఫైల్స్ ఉందా, కోడింగ్ డేటా ఉందా? లేదు. ఇప్పుడు మనం ఒక ప్రాజెక్ట్ ASP.NET ప్రాజెక్ట్ MVC ప్రాజెక్ట్ తీసుకొని దాన్ని రిమోట్ రిపోజిటరీకి పుష్ చేసి అక్కడి నుంచి మనం CI పైప్లైన్ CD పైప్లైన్ రన్ చేయాలి. ఫ్రమ్ స్క్రాచ్ నుంచి మీకు చూపిస్తున్నాను. ఓకే, శాంపుల్ ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది. సో ఇక్కడ ఏం చేయాలి నేను? ఓకే, సో ఇక్కడ మనకి ఎటువంటి మాస్టర్ ఎన్ని లేవు కదా, ఫైన్. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇనిషియల్ గా సో గిట్ని ఇనిషియేట్ చేస్తాను. ఓకే, ఎలా ఇనిషియేట్ చేస్తా గిట్? యూ కెన్ సీ గిట్ స్పేస్ ఇనిషియేట్, గిట్ స్పేస్ INIT రైట్. గిట్ ఇనిషియేట్ చేసాను. ఎప్పుడైతే నువ్వు గిట్ని ఇనిషియేట్ చేసావో సో నీకు రిపోజిటరీ స్టార్ట్ అయింది. సో నీ బ్రాంచ్ నేమ్ ఎంత ఇక్కడ? మాస్టర్. సో నీ లోకల్ రిపోజిటరీ ఏ బ్రాంచ్ లో ఉన్నావు నువ్వు? మాస్టర్ బ్రాంచ్ లో ఉన్నావు. రైట్. ఎప్పుడైతే గిట్ ఇనిషియేట్ చేసావో ఈ ఫోల్డర్ లో గిట్ ఫైల్ క్రియేట్ అయింది చూసారా, ఇది మనకు కాన్ఫిగరేషన్ సంబంధించిన ఫైల్. సో ఇక్కడ చూడండి, బై డిఫాల్ట్ కొన్ని ఫోల్డర్స్ ఫైల్స్ వచ్చినాయి. రైట్. సో గిట్ని ఇనిషియేట్ చేస్తేనే ఇది క్రియేట్ అయింది. ఇది ఉంటేనే దీని నుంచి నువ్వు రిమోట్ రిపోజిటరీలో కోడ్ ని మెర్జ్ చేయాలంటే ఇది ఉండాలి. గిట్ని ఇనిషియేట్ చేస్తే కోడ్ ని మెర్జ్ చేస్తావు. ఓకే, రైట్. గిట్ ఇనిషియేట్ అయింది. సో గిట్ స్పేస్ స్టేటస్. సో ఇనిషియల్ గా మనం ఎటువంటి డేటాని ఇంకా యాడ్ చేయలేదు దీంట్లో. సో ఐఎమ్ ఆన్ మాస్టర్ బ్రాంచ్. సో నో కమిట్స్ ఎట్, నథింగ్ టు కమిట్. ఓకే. సో ఇప్పుడు ఈ రిపోజిటరీస్ లో నేనేం చేస్తానంటే లెట్ మీ క్రియేట్ వన్ ప్రాజెక్ట్ ASP.NET MVC ప్రాజెక్ట్ .NET న్యూ MVC ప్రాజెక్ట్ ని క్రియేట్ చేద్దాం. సో ఏ టెంప్లెట్ డౌన్లోడ్ చేసిందాం? ఇది ASP.NET కోర్ వెబ్ యాప్. మనం విజువల్ స్టూడియోలో ఇదేగా. సో లాస్ట్ టైం మనం విజువల్ స్టూడియో చేసాం కదా, సేమ్ ఇదేగా. బస్ మనం టెంప్లెట్ సెలెక్ట్ చేసుకుని కోడ్ ఇప్పుడు మెర్జ్ చేసి పుష్ చేసింది అదే ఇప్పుడు మీకు గిట్ బ్యాష్ లో చూపిస్తుంది. ఓకే, C# ప్రోగ్రామ్ అనేది మనకి ఆటోమేటిక్ గా డౌన్లోడ్ అయింది. మనం ఇప్పుడు రన్ చేసేది ASP.NET కోర్ వెబ్ యాప్ అప్లికేషన్. ఓకే, ఫైన్. ఇప్పుడు ఇక్కడ LS క్లిక్ చేయండి. సో నీకు కావాల్సిన కోడింగ్ ఫైల్స్ మొత్తం, నీకు కావాల్సిన అప్లికేషన్ రెడీ అయిందా? ASP.NET అప్లికేషన్ రెడీ. సి దిస్ ఈస్ ద అప్లికేషన్ డీటెయిల్స్. వచ్చేసిన డీటెయిల్స్ మొత్తం. రైట్. సో నీకు కావాల్సిన వెబ్సైట్ పేజెస్ వ్యూలోకి వెళ్ళండి. సో ఇక్కడ హోమ్లోకి వెళ్ళండి. నీకు కావాల్సిన వెబ్సైట్ పేజ్ దీంట్లో ఉంటుంది, ఇండెక్స్ దీంట్లో ఉంటుంది. రైట్. సో లోకల్ గా నాకు కావాల్సిన ఇది సివిటి ల్యాబ్ 1 లో. సో నాకు కావాల్సిన ASP.NET వెబ్ అప్లికేషన్ ని సక్సెస్ఫుల్ గా రెడీ చేస్తున్నాను. సో నీ దగ్గర కోడ్ రెడీ, సాఫ్ట్వేర్ అప్లికేషన్ రెడీ. సో దీన్ని ఇప్పుడు ఇదంతా కూడా ఎక్కడ ఉందమ్మా? లోకల్ గా ఉంది. సో ఈ లోకల్ ఉన్నదాన్ని నువ్వు కమిట్ చేసుకోవాలిగా. రైట్. ఇప్పుడు గిట్ కమెంట్స్ మనకు తెలిసినాయి. సో గిట్ స్పేస్ స్టేటస్. చూడండి ఎన్ని ఫైల్స్ ఉన్నాయి, అన్సేవ్డ్ ఫైల్స్. ఇవన్నీ కూడా అన్సేవ్డ్ ఫైల్సే కదా. రైట్. సో ఈ అన్నిటిని మనం ఏం చేయాలి? యాడ్ చేయాలి. యాడ్ చేయాలంటే ఏ కమాండ్ వాడాలి? గిట్ స్పేస్ యాడ్. సో ట్రాక్ చేయాలంటే గిట్ స్పేస్, సారీ లెట్స్ మినిమైజ్ దిస్ వన్. గిట్ స్పేస్ యాడ్ స్పేస్ డాట్ ఇస్. ఓకే సార్, అన్ని ఫైల్స్ యాడ్ అయిపోవాలి. ఓకే, యాడ్ అయిపోయింది. యాడ్ అయినాయి లేవా? గిట్ స్పేస్ స్టేటస్. Now you can see all new files are added to our local repository on master branch. Master branch లో మొత్తం యాడ్ అయిపోయింది. సో యాడ్ అయిపోయిన తర్వాత కమిట్ చేయాలి కదా. గిట్ స్పేస్ యాడ్ స్పేస్, సారీ గిట్ కమిట్ -m మ్యాండేటరీ కావాలి. కమిట్ మెసేజ్. రైట్. సో ఇది సో దీనికి సంబంధించిన కోడ్.
adding ASP network .NET వెబ్ అప్లికేషన్ సంబంధించిన కోడ్ వెబ్ యాప్ ఏదో కమిట్ మెసేజ్ ఎంటర్ చేసింది డన్. నౌ గిట్ స్పేస్ స్టేటస్ క్లిక్ చేయండి. ఇప్పుడు నౌ ఆ మాస్టర్ బెంచ్ లో డేటా అంతా యాడ్ అయిపోయిందా, రైట్? లోకల్ ఫోల్డర్ నుంచి మాస్టర్ ఫోల్డర్ లోకి ఫైన్. సో క్లియర్. నౌ గిట్ స్పేస్ లాగ్ ప్రెస్ చేయండి. ఇప్పుడు కమిట్. సో దిస్ ఇస్ మై ఫస్ట్ కమిట్. సో దిస్ ఈస్ అవర్ కమిట్ ఐడి. ఓకే, హెడర్ వచ్చేసి మాస్టర్ బ్రాంచ్ లో ఉంది. మాస్టర్ బ్రాంచ్ మన లోకల్ సిస్టమ్ లో ఉంది. ఎవర్ ఆదర్ ఈజ్ ది మీకు క్రెడెన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇది యూజ్ చేయాలన్నమాట, రైట్? మీరు గిట్ స్పేస్ కాన్ఫిగ్ క్లిక్ చేస్తే కాన్ఫిగ్ హైఫన్ స్మాల్ ఎల్ ఈ కమాండ్ అంటే మీరు ఇక్కడ ఉన్న యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇక్కడ ఇది కరెక్ట్ కాదో చెక్ చేసుకోవాలి. సో నేను లోకల్ గా నా క్రెడెన్షియల్ మనం లాస్ట్ టైం చూపించాం మీకు స్టార్టింగ్ లో యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎట్లా సెట్ చేయాలో, గిట్ యూజర్ నేమ్ గిట్ పాస్వర్డ్ ఎలా సెట్ చేసుకోవాలి, గిట్ ఈమెయిల్ అడ్రస్ గిట్ యూజర్ నేమ్ 2 కమెంట్స్ చూపించాం లోకల్ గా గ్లోబల్ గా. ఆ కమెంట్స్ ద్వారా ఇది యాడ్ చేసుకోవాలి. లోకల్ గా గ్లోబల్ రెండింటి కూడా నేను సేమ్ ఈమెయిల్ సేమ్ యూజర్ నేమ్ పెట్టాను. క్లియర్, ఫైన్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి మనం? మీ దగ్గర కోడ్ రెడీగా ఉంది కదా? ఎస్, ఎవ్రీథింగ్ ఇస్ ఇక్కడ చూడండి గ్రీన్ టిక్ మార్క్ వచ్చిందంటే దర్ ఇస్ నో ఎర్రర్స్, ఎవ్రీథింగ్ ఇస్ రైట్. ఫైన్. నా గో ఫర్ యువర్ బ్రాంచ్. సో ఇది నా ప్రాజెక్ట్. దిస్ ఈస్ అవర్ ప్రాజెక్ట్ నేమ్. సో ఇన్సైడ్ ప్రాజెక్ట్ I select the repository option. Inside repository, is there any branches here? Any repositories here? Nothing, default. So ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇక్కడ మనకి రిపోజిటరీ క్రియేట్ అవ్వాలి ఈ ప్రాజెక్ట్ నేమ్ తో. దాంట్లో మాస్టర్ బ్రాంచ్ క్రియేట్ అవ్వాలి. సో దానికోసం నేను ఏం చేయాలి? దీన్ని క్లోన్ చేసుకుంటాను. జస్ట్ క్లోన్ దిస్ వన్. ఇక్కడికి వెళ్ళిపోయి మన దగ్గర రిమోట్ రిపోజిటరీస్ ఏమైనా ఉన్నాయా? సో గిట్ స్పేస్ ఇక్కడ మీరు క్లిక్ చేస్తే గిట్ స్పేస్ బ్రాంచ్. I am at the master branch. Git space remote -v. రిమోట్ బ్రాంచెస్ ఏమైనా బై డిఫాల్ట్ లేవు. ఇప్పుడు రిమోట్ బ్రాంచ్ ని యాడ్ చేయాలి. దాని కమెంట్ ఏంటమ్మా? నేను చెప్పాను గిట్ స్పేస్ యాడ్ స్పేస్ గిట్ రిమోట్ గిట్ స్పేస్ రిమోట్ స్పేస్ యాడ్ స్పేస్ -small t ఆరిజిన్. రిమోట్ బ్రాంచ్ నేమ్ ఏంటి? మాస్టర్ ఇవ్వచ్చు లేదా మెయిన్, మీ ఇష్టం. మాస్టర్ కావాలి మాస్టర్ అంటే ఇక్కడ ఒక బ్రాంచ్ క్రియేట్ అయితే రైట్, దాని పేరేంటి? మాస్టర్ కానీ మెయిన్ కానీ ఇవ్వచ్చు, రైట్? ఆరిజిన్ అంటే రిమోట్, సో బ్రాంచ్ నేమ్ మాస్టర్ అని ఇస్తాను. ఇక్కడ మాస్టర్ ఉంది కాబట్టి అక్కడ కూడా మాస్టర్ ఇస్తాను. మాస్టర్ లోకల్ బ్రాంచ్ నేమ్ కూడా మాస్టరే, రిమోట్ లో దాన్ని కూడా మాస్టర్ ఇస్తాను. మీరు ఇక్కడ మెయిన్ అని ఇవ్వచ్చు, మీ ఇష్టం. ఇక్కడ గివ్ యాజ్ మెయిన్ అవసరం. ఓకే, మాస్టర్ ఇక్కడ ఫ్లోటింగ్ యూఆర్ఎల్ ఉంది కదా, రైట్? రిప్రెస్ క్లిక్ చేసి యూఆర్ఎల్ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయాలి. ఇప్పుడు ఇందాక ఎంటర్ చేసిన కమాండ్ గిట్ రిమోట్ క్లిక్ చేయండి. రిమోట్ బ్రాంచెస్ ఉన్నాయి లేవా? ఎస్, ఐ హావ్ 2 రిమోట్ బ్రాంచెస్ వచ్చినాయా? సో ది రిమోట్ బ్రాంచ్ మాస్టర్ అనేది సక్సెస్ఫుల్ గా యాడ్ అయింది. నౌ ఇక్కడికి వెళ్ళి చూడండి, రిఫ్రెష్. ఇంకా డేటా వచ్చింది దగ్గరికి రాలా. ఎప్పుడు వస్తుంది డేటా? మనం కమిట్ చేసి పుష్ చేయాలి. పుష్ చేస్తేనే ఇక్కడ డేటా వస్తుంది. సో నేను రిమోట్ బ్రాంచ్ ని యాడ్ చేసుకుని ఇదేంటి కనెక్షన్ యాడ్ చేశాను. కనెక్షన్ యాడ్ చేసిన ఇమీడియట్ గా ఏంటంటే మనం పుష్ చేయాలి. గిట్ స్పేస్ పుష్ కమాండ్. సో ఈ కమాండ్ ఎంటర్ చేయమంటున్నాడు, రైట్? సో కాపీ దిస్ కమాండ్ అండ్ ఎంటర్. పేస్ట్. ఆటోమేటిక్ గా నీ లోకల్ సిస్టమ్ లో ఉన్న, రైట్? సో ఆ సివిటి ల్యాబ్ 1 లో ఉన్న డేటా, కోడింగ్ డేటా అంతా కూడా ASP.NET సాఫ్ట్వేర్ వెబ్ అప్లికేషన్ మొత్తం కూడా రిమోట్ రిపోజిటరీకి మెర్జ్ అయిపోయింది. ఇది మనం బిల్డ్ లో చేసే ఫస్ట్ పార్ట్. సిఐ పైప్ లైన్ లో బిల్డ్ లో చేసే ఫస్ట్ థింగ్ అనమాట, ఫస్ట్ యాక్షన్. సక్సెస్ఫుల్ కోడ్ వచ్చేస్తుందా? ఇక్కడ నుంచి మన జర్నీ స్టార్ట్ అయింది. ఫస్ట్ ఇక్కడ నీకు ఎర్రర్స్ వచ్చినాయి అనుకోండి, నీకు ఏం ఎర్రర్స్ వస్తాయి? సో రిమోట్ బ్రాంచ్ ని యాడ్ చేసేటప్పుడు ఎర్రర్ రావచ్చు. రిమోట్ బ్రాంచ్ యాడ్ అవ్వట్లేదు అనుకోండి, ఇది ఆర్జిన్ గిట్ రిమోట్ యాడ్ అయినప్పుడు మన యూజర్ నేమ్ గిట్ కాన్ఫిగ్ లోకి వెళ్ళి దాన్ని లోకల్ గా గ్లోబల్ గా సో ఈమెయిల్ అడ్రస్ యూజర్ నేమ్ సెట్ చేయాలి. సెట్ చేస్తే మీకు అథెంటికేషన్ ఇష్యూస్ రావు. క్లియర్, ఫైన్. నౌ యూ కెన్ సీ ఎంటైర్ ప్రాజెక్ట్ వచ్చేసింది కదా. సో నాకు కావాల్సిన మొత్తం ప్రాజెక్ట్ డీటెయిల్స్ మొత్తం కూడా పర్ఫెక్ట్ గా వచ్చేసింది. సో దిస్ ఇస్ మై ప్రాజెక్ట్. నౌ యూ కెన్ సీ
రిపోజిటరీస్లోకి వెళ్ళండి. సో దిస్ ఈజ్ మై మాస్టర్ బ్రాంచ్. సో నీ రిపోజిటరీ పేరేంటి? సివిటి డెవాప్స్ ప్రాజెక్ట్ 3. ఇది రిపోజిటరీ, దాంట్లో మాస్టర్ బ్రాంచ్ ఉంది. నాకు కావాల్సిన డేటా అంతా కూడా వచ్చేసింది. బ్రాంచ్ నేమ్ మాస్టర్. ఇక్కడ మనం సిఐ పార్ట్ స్టార్ట్ చేయాలి. నౌ గో హియర్ పైప్ లైన్. సో నీకు సిఐ పార్ట్ బిల్డ్ పైప్ లైన్ క్రియేట్ చేయాలంటే బిఫోర్ దట్ మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటి? ఏజెంట్ పూల్స్లోకి వెళ్ళి ఏజెంట్ రెడీగా ఉందా, లోకల్ సర్వర్ రెడీగా ఉందా లేదు చూసుకోవాలి. మై ఏజెంట్ పూల్లోకి వెళ్ళి సో ఏజెంట్స్లోకి వెళ్ళి నా సి ఇది ఆన్లైన్లో ఉందో లేదో చూసుకోవాలి. ఇన్ కేసు ఇది ఆఫ్లైన్లో ఉందనుకుంటే అప్పుడు మీరు ఏం చేయాలి? పవర్ షెల్ ఓపెన్ చేసి ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేయాలి. ఎప్పుడైతే ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేశారో సి డ్రైవ్లో ఏజెంట్లోకి వెళ్ళి సో మీరు ఈ కమాండ్ ఉంటుంది. సో రన్ కమాండ్ ఈ ఫైల్ని ఎగ్జిక్యూట్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఏజెంట్ అనేది ఆన్లైన్లోకి వచ్చేస్తుంది. సో ఏజెంట్ రెడీ. నా గో ఫర్ యువర్ పైప్ లైన్ కదండి. సో క్రియేట్ ఏ పైప్ లైన్. చెప్పా కదా ఆప్షన్స్. పైప్ లైన్ క్రియేట్ చేయాలి. మనకి 2 మెథడ్స్ ఉన్నాయి. ఏంటమ్మాయి? YAML. సో మైక్రోసాఫ్ట్ ఆల్వేస్ ఈ సజెస్టెడ్ యూజ్ ది YAML. ఇప్పుడు అంతా కూడా YAML యూజ్ చేస్తున్నారు కాబట్టి కొన్ని ప్రాజెక్ట్ క్లాస్ కూడా ఉంది. యూజ్ ది క్లాసిక్ ఎడిటర్ టు క్రియేట్ ది పైప్ లైన్ వితౌట్ YAML. మనకు 2 మెథడ్స్ ఇచ్చాడు. సో క్లాసిక్ ఎడిటర్, YAML ఎడిటర్, రైట్. సో మనం రెండు చూస్తాం. ఫస్ట్ క్లాసిక్ చూసిన తర్వాత YAML ద్వారా కూడా ఎలా చేయాలో చూద్దాం. YAML కూడా ఈజీ, క్లాసిక్ కూడా ఈజీ అమ్మ, రైట్. సో లెట్స్ గో ఫర్ పైప్ లైన్. క్రియేట్ ఏ పైప్ లైన్. సో ఇది రిపోజిటరీస్. పైప్ లైన్ ఎక్స్పాండ్ చేస్తాను, రైట్. సెలెక్ట్ పైప్ లైన్, క్రియేట్ పైప్ లైన్. ఫైన్. నౌ ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసాను. యూజ్ ది క్లాసిక్ ఎడిటర్. డన్. వేర్ ఈజ్ యువర్ కోడ్? సో నా కోడ్ రైట్ నౌ రిమోట్ రిపోజిటరీ ఎక్కడ ఉంది? ఎజూర్ రిపోలో ఉందా? నీ కోడ్ గిట్ హబ్లో ఉందా? గిట్ హబ్ ఎంటర్ప్రైజ్ సర్వర్లో ఉందా? సబ్ వర్షన్లో ఉందా? బిట్ బకెట్ క్లౌడ్లో ఉందా? ఇంకా అదర్ గిట్లో ఉందా? రైట్ నౌ నా కోడ్ అంతా కూడా ఎక్కడ మెర్జ్ చేశాను? ఎజూర్ రిపోలో మెర్జ్ చేశాను. నీ టీమ్ ప్రాజెక్ట్ నేమ్, నా ప్రాజెక్ట్ నేమ్ ఏంటి? సివిటి డెవాప్స్ ప్రాజెక్ట్. ఇది నా ప్రాజెక్ట్ నేమ్. క్లియర్? ఒకటే ఉంది నా ప్రాజెక్ట్. ఎస్, దిస్ ఇస్ మై ప్రాజెక్ట్. ఇప్పుడు నేను ప్రాజెక్ట్ 3లో కదా నేను చేసేది, రైట్. సివిటి డెవాప్స్ ప్రాజెక్ట్ నెంబర్ 3. రిపోజిటరీ నేమ్ ఏంటి? ఇదే రిపోజిటరీ నేమ్. బ్రాంచ్ నేమ్ ఏంటి? మాస్టర్. ఒకటే బ్రాంచ్ ఉంది. నీకు డెవలప్మెంట్ బ్రాంచ్, రిలీజ్ బ్రాంచ్ ఉంటే అవి కూడా మనకి ఆల్ బ్రాంచెస్ క్లిక్ చేస్తే అవి చూపిస్తాయి. ఇప్పుడు రైట్ నో ఒకటే బ్రాంచ్ ఉంది కూడా ఒకటే ఉంచేస్తాను. ఫైన్. నౌ జస్ట్ క్లిక్ ఆన్ కంటిన్యూ. సో ఇక్కడ సెలెక్ట్ టెంప్లెట్ అంటున్నాడు. టెంప్లెట్ సెలెక్ట్ చేసుకుంటున్నాడు. సో మన కోడ్ సంబంధించింది. సో ఇందాక మనం ఇక్కడ డౌన్లోడ్ చేసినప్పుడు కోడ్ అంతా కూడా మనకి ఏం కలిపింది? అక్కడ ASP.NET కోర్ వెబ్ యాప్ అని కలిపింది. సో దీనికోసం మీరు ASP.NET దీన్ని యాడ్ చేసుకోవచ్చు. లేదంటే కోర్ కావాలనుకుంటే టెంప్లెట్లో 2 టెంప్లెట్లు, ఈ 2 టెంప్లెట్ మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. యా. సో ఒకసారి ఇది ట్రై చేయండి, ఇంకోసారి ఇది ట్రై చేద్దాం. సో బిల్డ్ అండ్ టెస్ట్ ASP.NET వెబ్ అప్లికేషన్. ఇది ఎప్పుడు ట్రై చేయాలి? విజువల్ స్టూడియో నుంచి నువ్వు కోడ్ని పుష్ చేసినప్పుడు. నేను కోడ్ని ఎక్కడి నుంచి మెర్జ్ చేశా? గిట్ బ్యాష్ నుంచి కోడ్ని మెర్జ్ చేశా. ఇక్కడి నుంచి కానీ నువ్వు రిమోట్ రిపోజిటరీలో కోడ్ నువ్వు పుష్ చేసింది కోడ్ని ఏ2 నుంచి పుష్ చేసాము ఇప్పుడు? గిట్ బ్యాష్. అదే కోడ్ లాస్ట్ టైం మనం విజువల్ స్టూడియో కూడా చూసాం కదా. విజువల్ స్టూడియోలో మనం గిట్ చేంజెస్లోకి వెళ్ళి పుష్ చేసాం కదా. సో ఇప్పుడు కోడ్ని దీని నుంచి నువ్వు పుష్ చేస్తే అప్పుడు నువ్వు టెంప్లెట్ ఏం వాడాల్సి వస్తుంది? ఇది ASP. నేను కోడ్ని ఇక్కడ టెర్మినల్ నుంచి పుష్ చేసా కాబట్టి ఇది యూజ్ చేయాలి. అదేనా? సో ఇలాంటి స్మాల్ మిస్టేక్స్ వల్ల మీకు ఎర్రర్స్ వస్తాయి. రైట్ నౌ ఐ వాంట్ యూజ్ దిస్ వన్. విజువల్ స్టూడియో అయితే దిస్ వన్. సో ఐ విల్ యూజ్ దిస్ వన్. అప్లై. సి నాకు కావాల్సిన పైప్ లైన్ రెడీ. సో ఇక్కడ నువ్వు ఫస్ట్ ఇది పైప్ లైన్ ఉంది కదా, బిల్డ్ పైప్ లైన్. ఇక్కడ నీ పైప్ లైన్ నేమ్ బస్. సో సివిటి డెవాప్స్ ప్రాజెక్ట్ నెంబర్ ASP.NET కోర్ CI అంటే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ పైప్ లైన్. దీన్ని నువ్వు నేమ్ మార్చాలంటే మార్చుకోవచ్చు. సో స్మాల్ నేమ్ కింద పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. సో ఇట్స్ ఏ బిల్డ్ పైప్ లైన్. బిల్డ్ పైప్ లైన్ ఇచ్చా బస్. సో ఏజెంట్ పూల్ ఇది ఇంపార్టెంట్. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ మేనేజర్లోకి వెళ్తే అసలు ఏజెంట్ ఏంటి, ఏజెంట్ పూల్ని ఎలా క్రియేట్ చేయాలి, ఫ్రీ ఏముంది, పే ఏముంది, ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఓకే, మీకు డౌట్ ఉంటే మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు టైం ఉన్నప్పుడు చూసుకోండి. సో రైట్ నౌ నేను ఏజెంట్ పూల్స్ మాకు ఇన్ని ఉన్నాయి. మన మైక్రోసాఫ్ట్ ఫ్రీగా ఇచ్చే ఏజెంట్ పూల్స్ వాడుతున్నావా? లేదు.
మనకి మైక్రోసాఫ్ట్ ఏజెంట్ పూల్ యాక్సెస్ లేదు కదా, మనకి పెయిడ్ సబ్స్క్రిప్షన్ ఉందా, లేదు, మనకి ఫామ్ ఓపెన్ అవుతుందా, లేదు. ఆ రెండింటి లేదన్న రిక్వెస్ట్ వస్తే మనకి ఇది యూజ్ చేయొచ్చు. సో మైక్రోసాఫ్ట్ సర్వర్స్ మనం ఇప్పుడు యూజ్ చేయలేము, వాడు ఇచ్చే ఫ్రీ సర్వర్స్. సో మనం క్రియేట్ చేసిన ఓన్ పూల్ పేరేంటి, మై ఏజెంట్ పూల్. ఇది సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ చూడండి, సో ఏజెంట్ పూల్లో మీకు ఏజెంట్ ఉంటే ఇలా ఇది ఉంటది, ఏజెంట్ లేకపోతే నో ఏజెంట్ అని వస్తుంది. ఇది జస్ట్ పూలే, దాంట్లో సర్వర్స్ ఉన్నాయా, లేవు. ఇది కూడా పూలే, దాంట్లో సర్వర్స్ ఉన్నాయా, లేవు. సో దీంట్లో సర్వర్ ఉంది, మనం ఇప్పుడు యాక్టివేట్ చేసాం కదా, సెలెక్ట్ చేసుకున్నాం. ఇది పారామీటర్స్. సో దిస్ ఈస్ ది సొల్యూషన్ ఫైల్, మన కోడింగ్ డేటా అంతా సంబంధించి సొల్యూషన్ ఫైల్ యొక్క పాత్ అనమాట ఇది, రైట్. సో ఆ పాత్ మీరు మాన్యువల్ గా లింక్ చేసుకోవాలి, దీన్ని క్లిక్ చేసి లింక్ చేసుకోవచ్చు, రైట్. సో ఇది ప్రాజెక్ట్ టెస్ట్, రైట్. బిల్డ్ అండ్ టెస్ట్ కదా. సో టెస్ట్ సంబంధించిన ఫైల్స్ అన్ని కూడా ఈ పాత్ ద్వారా టెస్ట్ అయిపోద్ది. ఇది సొల్యూషన్ ఫైల్ బిల్డ్ అయింది, ఫైన్. ఇది ఫస్ట్ స్టెప్ 1 టాస్క్ కింద పైప్ లైన్ కింద రైట్ సైడ్ ఈ సెలెక్ట్ చేసుకోవాలి. పైప్ లైన్ నేమ్ ఇచ్చాను, ఏజెంట్ పూల్ సెలెక్ట్ చేసుకున్నాను, డిఫాల్ట్ ఫైల్ అన్ని డిఫాల్ట్ చేసేయండి. రైట్, స్టార్టింగ్ మీరు అన్ని డిఫాల్ట్ తో చేయండి. స్లోగా మీరు పారామీటర్స్ చేంజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో పైప్ లైన్ నేమ్, ఏజెంట్ పూల్, పారామీటర్స్ అన్ని కూడా డిఫాల్ట్, ఇవన్నీ కూడా డిఫాల్ట్. ఇక్కడ పైప్ లైన్ నేమ్ ఇచ్చాను, ఇది మార్చాలి, ఈ రెండు కూడా మార్చాలి. నెక్స్ట్ గెట్ రిసోర్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. స్టెప్ 2 టాస్క్ కింద ఇవన్నీ కూడా చూడండి. ఇక్కడ గెట్ రిసోర్స్ లో చూడండి, నువ్వు సోర్స్ కోడ్ ఎక్కడి నుంచి తీసుకున్నావు. సో మీ ప్రాజెక్ట్ నేమ్ ఏంటి, ఇది ప్రాజెక్ట్. రిపోజిటరీ నేమ్, ఇది రిపోజిటరీ నేమ్. ఏ బ్రాంచ్, మాస్టర్ బ్రాంచ్ నుంచి సోర్స్ కోడ్ తీసుకున్నా. ఇవన్నీ కూడా డిఫాల్ట్ ఆప్షన్. ఐ వాంట్ నేను ఏం చేంజ్ చేస్తాను రైట్ నౌ, అన్ని కూడా ఐ విల్ గో ఫర్ ఆల్ ది డిఫాల్ట్ ఆప్షన్స్, ఫైన్. సో ఇది మన ఏజెంట్ జాబ్ 1, రైట్, టాస్క్ 1. ఈ టాస్క్ మనం క్రియేట్ చేసిన మన సిస్టంలో, మనం క్రియేట్ చేసిన ఏజెంట్ లో రన్ అయింది, రైట్. మనం క్రియేట్ చేసిన వర్చువల్ మిషన్ లో రన్ అయింది. సో ఇక్కడ ఇది ఏజెంట్ జాబ్ 1. సో ఇది నేమ్ కావాలంటే మీరు మార్చుకోవచ్చు, రైట్. ఇక్కడ ఏజెంట్ సెలక్షన్. సో మరి ఈ జాబ్ మన వర్చువల్ మిషన్ లో రన్ అవ్వాలి కదా. మన వర్చువల్ మిషన్ ఎక్కడ ఉంది, ఏ పూల్లో ఉంది మన వర్చువల్ మిషన్, మై ఏజెంట్. డన్. సో ఇలాంటి స్మాల్ మిస్టేక్ ఇక్కడ ఇది ఇవ్వకపోతే మీకు ఎర్రర్స్ వస్తాయి ఈ పైప్ లైన్స్ లో. సో మై ఏజెంట్ జాబ్ 1, మై ఏజెంట్ పూల్ ఇచ్చాను. సో మిగతా అన్ని కూడా డిఫాల్ట్ ఆప్షన్, నేను ఏం చేంజెస్ చేయలేదు, ఓకే. సో ఇది జాబ్ 1 లో ఉన్న సబ్ టాస్క్స్ అనమాట. రీస్టోర్స్ టాస్క్, డాట్ కోర్ సంబంధించిన రీస్టోర్, రైట్. బిల్డ్ అయింది, టెస్ట్ అయింది. మెయిన్ యాక్టివిటీస్ ఏంటి ఇక్కడ మనకి, బిల్డ్ అవ్వాలి, టెస్ట్ అవ్వాలి, ఆర్టిఫాక్ట్స్ ని పబ్లిష్ చేయాలి. మనం ఫస్ట్ టైం చెప్పాము 4 యాక్టివిటీస్ ఉంటాయి బాస్ బిల్డ్ పైప్ లోనే. కోడ్ మెట్ చేశాను, ఒకటి అయిపోయింది. బిల్డ్ చేస్తాను 2, 3వది టెస్ట్, 4వది ఏంటి, ఇవన్నీ 4 యాక్టివిటీస్ దేంట్లో జరుగుతాయి, సిఐ పైప్. అది మీరు బ్లైండ్ గా గుర్తుపెట్టుకోవాలి వర్క్ ఫ్లో లో, రైట్. సో ఫైన్, ఇవన్నీ కూడా ఫైన్. నేనేం చేస్తాను అంటే ఇక ఈ మిగతా ఆప్షన్స్ ఏంటంటే చూద్దాం. వేరియబుల్స్, మనకు కావాల్సిన ప్రీ డిఫైన్డ్ వేరియబుల్స్ ఇక్కడ సెట్ చేసుకుంటాం. ఇంకా మనం కొంచెం అడ్వాన్స్కి వెళ్ళేటప్పుడు ఈ వేరియబుల్స్ ఏంటి, ఎలా సెట్ చేయాలి కూడా చూపిస్తాం. ఇక్కడ బిల్డ్ ప్లాట్ఫారం ఇది. ఇక్కడ మీరు క్లిక్ చేస్తే ప్రీ డిఫైన్డ్ వేరియబుల్ ఏంటి, మనకి ఆటోమేషన్ లో మనం వేరియబుల్స్ సప్లై చేసినప్పుడల్లా కోడ్ రన్ అవుతూ ఉంటుంది కదా, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. టెగ్గర్స్, ఇప్పుడు నేను మాన్యువల్ గా టెగ్గర్ చేస్తాను. బిల్డ్ పైప్ లైన్ నేను మాన్యువల్ గా ట్రిగ్గర్ చేస్తున్నాను. ఆటోమేటిక్ ఎలా ట్రిగ్గర్ చేయాలో కూడా మీకు చూపిస్తాను, రైట్. సో ఇక్కడ వచ్చేసి బిల్డ్ ఫార్మెట్ నెంబర్, సో డేట్, ఇయర్, మంత్ ఈ ఫార్మెట్ లో వస్తుంది, ఓకే. సో హిస్టరీ ఇన్ఫర్మేషన్, ఇంకా ఏం రన్ చేయాలి, రైట్. ఇది బిల్డ్ పైప్ లైన్ రెడీ బస్. నా బిల్డ్ ట్రిగ్గర్ ఈ ఎనేబుల్, ఇది ఎనేబుల్ చేస్తే నీకు కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ ఆటోమేటిక్ ట్రిగ్గర్ అవుతా ఉంటుంది, రైట్. అది ఎప్పుడు ఎనేబుల్ చేయాలో చెప్తాను. ఇప్పుడు మాన్యువల్ గా ట్రిగ్గర్ చేస్తున్నాను, పైప్ లైన్ క్రియేట్ చేస్తున్నాం, మాన్యువల్ గా రన్ చేస్తున్నాం. ఆటోమేటిక్ ఎలా రన్ అవుతుంది మీకు చూపిస్తా. అది ఎనేబుల్ చేస్తే ఆటోమేటిక్ రన్ అవుతుంది అనమాట. ట్రిగ్గర్స్ లకి ఇది ఎనేబుల్ చేశారనుకోండి, మీరు ఏదైనా కోడ్ పుష్ చేసినప్పుడు, చేంజెస్ చేసినప్పుడు ఆటోమేటిక్ రన్ అవుతుంది అనమాట అది, ఫైన్. ఇక టాస్క్ లోకి వెళ్ళండి. టాస్క్ లోకి వెళ్ళాను. నా యూ కెన్ గో అండ్ సీ ఈ ఆప్షన్స్. ఇక్కడ మెయిన్ గా పైప్ లైన్ లైన్, ఏజెంట్ పూల్ అన్ని ఓకే. ఇక్కడికి వచ్చి మనకి సేవ్ చేయొచ్చు, సేవ్ అండ్ క్యూ, రైట్. ఐ వాంట్ టు సేవ్ అండ్ క్యూ క్లిక్ చేయాలి. ఇక్కడ మీరు సేవ్ కమిట్ ఏదో ఒకటి మెసేజ్ ఎంటర్ చేయొచ్చు. సో ఐ డోంట్ వాంట్ ఎంటర్ ఎనీ మెసేజ్, జస్ట్ క్లిక్ అండ్ సేవ్ అండ్ రన్. సక్సెస్ఫుల్ గా బిల్డ్ పైప్ లైన్ క్రియేట్ చేశాను బస్, అది రన్ అవుతుంది చూడండి. ఈ బిల్డ్ పైప్ లైన్ దేంట్లో రన్ అవుతుంది, ఏ సర్వర్ లో రన్ అవుతుంది, లోకల్ ఏజెంట్. దాన్ని మనం ఏమంటాం, సెల్ఫ్ ఏజెంట్. మైక్రోసాఫ్ట్ ఇచ్చిన దాంట్లో రన్ చేయట్లేదు. సో ఏజెంట్ 2 రకాలు, సెల్ఫ్ ఏజెంట్, మైక్రోసాఫ్ట్ ఇచ్చే ఏజెంట్. సో మనకి ఆ యాక్సెస్ ఉంటే మైక్రోసాఫ్ట్ ఏజెంట్ మీకు చూపిస్తాను. ఇప్పుడు రైట్ నౌ మన యూఆర్ యూజింగ్ సెల్ఫ్ ఏజెంట్. సెల్ఫ్ ఏజెంట్ లో మన ఈ 4 టాస్క్, రైట్. సిఐ పైప్ లో 4 టాస్క్ ఉంటాయి కదా. కోడ్ ని మెర్జ్ చేయడం ఒకటి, బిల్డ్ చేయడం ఒకటి, టెస్ట్ చేయడం ఒకటి, ఆర్టిఫాక్ట్స్ పబ్లిష్ చేయడం. ఈ 4 యాక్టివిటీస్ ఈ పైప్ లైన్ లో జరుగుతాయి. ఆల్ విల్ కంటిన్యూ.
సో ఫస్ట్ కోడ్ మేడ్ చేయడం అయిపోయింది, రైట్, బిల్డ్ చేయడం అయిపోయింది, టెస్ట్ చేయడం అయిపోయింది. సో ఫోర్త్ యాక్టివిటీ పబ్లిష్ ఆర్టిఫైల్, రైట్, అవుట్పుట్ ఫైల్ జనరేట్ చేయాలి. సో మీరేం చేయాలంటే ఇది రన్ అయ్యేటప్పుడు ఈ లాగ్స్ ని చూసుకోవాలి, ఏమేమి చేస్తుంది, ఎక్కడెక్కడ ఏమేమి స్టోర్ అవుతుంది, రైట్, ఏ పాత్ర ఏం స్టోర్ అవుతుంది, అది మనం లాగ్స్ క్యాచ్ చేయాలి. లాగ్ మానిటరింగ్ ఇంపార్టెంట్. స్టార్టింగ్ ది పబ్లిష్ ఆర్టిఫాక్ట్స్, మనకు కావాల్సిన ఆర్టిఫాక్ట్స్ ని జనరేట్ చేస్తుంది, రైట్. ఆర్టిఫాక్ట్స్ అన్నిటి కూడా ఒక ఆర్టిఫాక్ట్స్ ఈ లొకేషన్ లో ఇక్కడ ఆర్టిఫాక్ట్ ప్రొడ్యూస్ అంటే ఏంటి, ఆర్టిఫాక్ట్స్ జనరేట్ అయినట్టుగా. సో ఆర్టిఫాక్ట్స్ అంటే ఏంటి, సో యా నువ్వు తీసుకున్న కోడ్ అంతా కూడా దేంట్లో కన్వర్ట్ అవుతుంది, డాట్ జిప్ ఆర్ డాట్ జార్ ఫైల్ ఫార్మాట్ లో, డాట్ ఎల్ఎల్పి ఫైల్ ఫార్మాట్ లో కన్వర్ట్ అవుతుంది, ఒక ప్యాకేజ్ కి కన్వర్ట్ అవుతుంది. సో ఈ ప్యాకేజ్ మనం డిప్లాయ్ చేస్తాం, ఈ ప్యాకేజ్ అక్కడ ఏం చేస్తాం, రైట్. సో మనకి సక్సెస్ఫుల్ గా పైప్ లైన్ బిల్డ్ అయింది, పైప్ లైన్ లోకి వెళ్ళండి, బిల్డ్ పైప్ లైన్ సక్సెస్. ఇప్పుడు టిగ్గరింగ్, ఇప్పుడు మనం కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ ఎందుకన్నా అంటే, ఇప్పుడు నేను ఈ పైప్ లైన్ బిల్డ్ చేసాను, రన్ చేసాను, ఏ మెథడ్ లో రన్ చేశాను, మాన్యువల్ ట్రిగ్గర్ ఫర్ మెయిన్ బ్యాచ్, మాస్టర్ బ్యాచ్ నుంచి మాన్యువల్ గా పైప్ లైన్ క్రియేట్ చేసి రన్ చేసాను. ఆటోమేటిక్ ఎలా, సో ఆటోమేటిక్, దాన్ని ఆటోమేటిక్ చేసి దాన్ని ఏమంటాం, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్. సో ఇప్పుడు మనం ఎజూర్ డెవాప్స్ డిపాజిట్ లో మన కోడ్ లో ఎటువంటి చేంజ్ చేసి మనం కమిట్ చేస్తే ఆటోమేటిక్ గా బిల్ పైప్ లైన్ క్రియేట్ అవ్వాలి. లెట్స్ సీ దానికోసం ఏం చేయాలి, సో బిల్ పైప్ లైన్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎడిట్ ఆప్షన్ లోకి. కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అంటే ఏంటో ఇప్పుడు చూపిస్తారు. టెగ్గర్స్ లైక్ అంటే ఎనేబుల్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ ఫస్ట్ ఆప్షన్, రైట్. ఇక్కడ మనకి రెండు ఆప్షన్స్ ఇచ్చారు, బ్రాంచ్ ఫిల్టర్ ఒకటి, రైట్, రెండోది వచ్చేసి పాత్ ఫిల్టర్స్. ఈ రెండు కూడా వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ఆన్లైన్ ఎవరైతే 2 years ఎక్స్పీరియన్స్ వాళ్ళు వెళ్తారో వాళ్ళు కంపల్సరీ ఏంటో అడుగుతారు, వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ ది బ్రాంచ్ ఫిల్టర్ అండ్ పాత్ ఫిల్టర్ ఇన్ ఎజూర్ డెవాప్స్. ఓకే, సో బ్రాంచ్ ఫిల్టర్ అంటే ఏంటి, పాత్ ఫిల్టర్ ఏంటంటే, ఇక్కడ నేను ఎనేబుల్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ పెట్టుకున్నాను. సో అంటే పైప్ లైన్ రన్ అవ్వాలి, ఎప్పుడు రన్ అవ్వాలి, బ్రాంచ్ ఫిల్టర్ ని సెలెక్ట్ చేసుకున్నాను, ఇంక్లూడ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. సో మాస్టర్ బ్రాంచ్ లో ఏమైనా యాక్టివిటీస్ జరిగినప్పుడు ఎంటైర్ బ్రాంచ్ లో, రైట్, ఆ కోడ్ లో ఏంటంటే చేంజెస్ చేసినప్పుడు పైప్ లైన్ రన్ అవ్వాలి అని పెట్టాను ఆప్షన్. ఓకే, నౌ సేవ్ క్లిక్ చేయి, సేవ్ చేశాను, సేవ్, రైట్. ఇప్పుడు ఇది పైప్ లైన్ కదా, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ ఎనేబుల్ చేశా కదా. లెట్స్ గో ఫర్ యువర్ రిపోజిటరీ. బ్రాంచ్ ఫిల్టరింగ్ ఎలా పనిచేస్తే చూపిస్తా. ఇది కదా నా కోడింగ్ అంతా కదా. ఈ కోడింగ్ లో నేను ఏం చేస్తానంటే వెబ్సైట్ పేజీ మార్చుతా, ఇక్కడికి వెళ్ళాలి, ఇండెక్స్ సిఎస్ హెచ్టిఎంఎల్ పేజ్ ఉంది కదా, ఎడిట్ ఆప్షన్ లోకి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి నాకు హెడర్ ఫైల్ వెల్కమ్ అని ఇచ్చారు కదా వెబ్సైట్, వెల్కమ్ టు, ఇక్కడనే కొంత టైటిల్ మారుస్తాను, వెల్కమ్ టు సివిటి ఏఎస్పి నెట్ వెబ్ యా అని పెట్టాను బస్, రైట్. సో వెల్కమ్ పేజీ కొంత యాడ్ చేశాను, కమిట్ క్లిక్ చేయండి. కమిట్ కొట్టంగానే మనకు ఆటోమేటిక్ ఏమైతే పైప్ లైన్ రన్ అయింది. అదిగా కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అంటే, ఎప్పుడైతే నువ్వు కమిట్ మీద కమిట్ క్లిక్ చేసావో డన్, కమిట్ సేవ్ అయిపోయింది ఆటోమేటిక్. ఇప్పుడు పైప్ లైన్స్ రన్, ఇక్కడ రన్స్ లోకి వెళ్ళండి, సి ఇంకొక పైప్ లైన్ క్రియేట్ అయిందా, పైప్ లైన్ మళ్ళీ రన్ అవుతుందా, ఇక్కడికి వెళ్ళి క్లిక్ చేసుకోండి, ఎస్, ఏజెంట్ జాబ్, ఇట్ స్టార్ట్ అగైన్. ఇప్పుడు మనం మాన్యువల్ గా రన్ చేస్తామో ఆటోమేటిక్ రన్ అయింది, దాన్ని ఏమంటాం కంటిన్యూస్ ఇంటిగ్రేషన్. అంటే రిపోజిటరీలో నువ్వు ఎటువంటి చేంజెస్ చేసినా ఆటోమేటిక్ గా పైప్ లైన్ రన్ అవుతూనే ఉంటుంది, దాన్ని సిఐ అంటాం, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్. బ్యాచ్ అంటే బ్యాచ్ మనం చేంజ్ చేస్తే ఎంటైర్ బ్రాంచ్, యా బ్రాంచ్ అంటే ఎంటైర్ మాస్టర్ బ్యాచ్ ఎస్ మాస్టర్ బ్రాంచ్ లో ఉన్న ఫైల్స్ లో నువ్వు 10 ఫైల్స్ నువ్వు ఆల్ 10 ఫైల్స్ లో ఏ ఫైల్ నువ్వు ఎడిట్ చేసినా మార్పులు చేసినా, రైట్, ఆటోమేటిక్ గా నీకు పైప్ లైన్ అనేది రన్ అయింది. దీన్ని మనం కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, ఆర్టిఫాక్ట్స్ అనేవి ఆటోమేటిక్ గా జనరేట్ అవుతాయి. ఓకే, పాత్ ఫిల్టర్స్ ఉంటాయి. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇండివిజువల్ సిఐ, ఇందాక మాన్యువల్ టెక్కరింగ్ అనే ఇప్పుడు సిఐ టెక్కరింగ్, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ వచ్చింది అక్కడ. సిఐ ఫర్ మాస్టర్, ఇందాక మాన్యువల్ టెక్కర్ ఫర్ మాస్టర్ ఉంది, ఇప్పుడు కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ ఫర్ మాస్టర్. నా పైప్ లైన్ సెలెక్ట్ చేసుకోవాలి, సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇది ఫస్ట్ కమిట్,
ఇది సెకండ్ కమిట్. చూడగా మనకి ఫస్ట్ టైం మనం మాన్యువల్ రన్ చేసింది, రెండోసారి కంటిన్యూస్ ఎగ్జిక్యూషన్ రన్ చేసాం. ఓకే, ఎడిట్ సెలెక్ట్ చేసుకో. ఇది కదా మనకు పైప్ లైన్ నేమ్, బిల్డ్ పైప్ లైన్. 2 టైమ్స్ పైప్ లైన్ రన్ చేశాను. ఇక్కడ ఎడిట్ మీద క్లిక్ చేయాలి. ఎడిట్లోకి వెళ్ళు, టెక్కర్స్లోకి వెళ్ళు. సో ఇప్పుడు బ్రాంచ్ ఫిల్టర్ అంటే అర్థమైపోయింది, ఇంక్లూడ్ మాస్టర్ బ్రాంచ్. ఓకే, ఇంకొక బ్రాంచ్ ఉంది అనుకోండి. సో ఇంకో బ్రాంచ్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇంకో బ్రాంచ్ మీకు 4 బ్రాంచెస్ ఉన్నాయో ఎక్స్క్లూడ్ అని పెట్టేసి మాస్టర్ బ్రాంచ్ని కాకుండా ఇంకో సబ్ బ్రాంచెస్ని పెడతాం. సో ఎక్స్క్లూడ్ ఎప్పుడు వాడతాం? నీకు దగ్గర మాస్టర్ బ్రాంచ్ ఉంది, డెవలప్మెంట్ బ్రాంచ్ ఉంది. ఇప్పుడు కోడ్ మాస్టర్ బ్రాంచ్ లో ఉంది. మాస్టర్ బ్రాంచ్ లో చేంజెస్ చేస్తేనే పైప్ లైన్ రన్ అవ్వాలి. దాన్ని ఇంక్లూడ్ అంటాం. సో అదే డెవలప్మెంట్ బ్రాంచ్ లో ఏమైనా చేంజెస్ చేసినప్పుడు సిఏ పైప్ లైన్ రన్ అవ్వకూడదు. అప్పుడు ఏం చేయాలి? నువ్వు ఎక్స్క్లూడ్ ఆప్షన్ యాడ్ చేస్తావు. ఎక్స్క్లూడ్. సో అప్పుడు ఇక్కడ ఏం చేస్తావు? బ్రాంచ్, డెవలప్మెంట్ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకుంటావు. సో మనకి పైప్ లైన్ ఎప్పుడు రన్ అవ్వాలి? మాస్టర్ బ్రాంచ్ చేంజెస్ చేస్తేనే మనకి పైప్ లైన్ రన్ అవ్వాలి. అందుకని ఇంక్లూడ్ పెట్టాను. ఇక్కడ ఎక్స్క్లూడ్ లో అక్కడ డెవలప్ సెలెక్ట్ చేస్తున్నాం అనుకోండి, ఆటోమేటిక్ డెవలప్మెంట్ బ్రాంచ్ లో చేంజెస్ చేస్తే పైప్ లైన్ రన్ కావాలి. అయితే అలా మనం ఇంక్లూడ్, ఎక్స్క్లూడ్ అని డెవలప్మెంట్ బ్రాంచ్ లేదు కాబట్టి సెలెక్ట్ చేయట్లేదు. ఇన్ కేస్ ఉంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, పాత్ ఫిల్టర్ అంటే ఏంటి చూడండి. పాత్ ఇంక్లూడ్ అంటే స్పెసిఫికేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ పాత్ ఫిల్టర్లో పాత్ ఫిల్టర్ నాకు ఇది మాస్టర్ ఫోల్డర్ కదా. ఎస్, సో నాకు ఈ ఎంటైర్ ఫోల్డర్లో ఈ ఫోల్డర్లో ఉన్న కంటెంట్ ఎడిట్ అయితే సెలెక్ట్ చేసుకో, కాపీ, వెళ్ళు, పైప్ లైన్స్ వెళ్ళు, ఎడిట్ పైప్ లైన్స్ వెళ్ళి నా రిపోజిటరీ నేమ్ ఇస్తున్నాను. ఇక్కడ టెక్కర్స్లోకి వెళ్ళి పాత్ ఫిల్టరింగ్లోకి వెళ్ళి ఇంక్లూడ్ దిస్ పాత్ స్లాష్ అంటే దాని మీనింగ్ ఏంటమ్మా? సివిటి డెవాప్స్ ప్రాజెక్ట్ నెంబర్ 3లో నువ్వు ఎటువంటి మోడిఫికేషన్ చేసిన పైప్ లైన్ అనేది రన్ అయ్యి ఆ ఎంటైర్ ప్రాజెక్ట్ అంటే రిపోజిటరీలో. సో మనకి రిపోజిటరీలో మాస్టర్ బ్రాంచ్ ఉంది కదా, ఇది రిపోజిటరీ. దాని ఇన్సైడ్ ఏముంది? మనకి మాస్టర్ బ్రాంచ్ లో మనకి డేటా ఉంది. సో ఇన్సైడ్ రిపోజిటరీలో నువ్వు ఎటువంటి యాక్టివిటీస్ చేసినా మనకి ఆటోమేటిక్ ఇంక్లూడ్ ఉంటాయి కాబట్టి పైప్ లైన్ క్రియేట్ అవ్వాలి. ఓకే, ఇలా స్పెసిఫికేషన్ చేస్తాం. ఇలా ఇచ్చారు. లేదు మనం పర్టికులర్ ఫైల్లోనే మనకి రన్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇది పెట్టి చూద్దాం. లెట్స్ సేవ్ చేయం. ఇది సేవ్ చేసి ఇప్పుడు మీరు రిపోజిటరీకి వెళ్ళి, ఇది కదా మన రిపోజిటరీ నేమ్. సో ఈ రిపోజిటరీలో నువ్వు ఏ ఫైల్లో నువ్వు ఎడిటింగ్ చేసినా నీకు ఆటోమేటిక్గా నీకు ట్రిగ్గరింగ్ అనేది అవుతామా. ఫర్ ఎగ్జాంపుల్ నేను వ్యూస్లో హోమ్లో ఎడిటింగ్ చేస్తాను. లేదంటే మనం ఓపెన్ చేద్దాం. హోమ్లో సెలెక్ట్ చేసుకున్నాం. పాత్ వచ్చేసి view/homes. ఈ పాత్ ఇస్తుంది. లెట్స్ గో ఫర్ పైప్ లైన్. అంటే హోమ్లో ఎటువంటి చేంజెస్ చేసినా కూడా మనకి పైప్ లైన్ దగ్గర అవ్వాలి అని పెడదాం. ఇక్కడికి వెళ్ళండి. సో టెగ్గర్స్లోకి వెళ్ళండి. పాత్ ఫిల్టరింగ్ అంటే ఇక్కడ అది కాపీ పేస్ట్ చేయండి. పాత్ ఇచ్చానమ్మా అంటే దాని మీనింగ్ ఏంటి? స్లాష్. హోమ్ డైరెక్టరీలో నువ్వు ఎటువంటి చేంజెస్ చేసినా ఆటోమేటిక్గా నీకు ట్రిగ్గర్ అయింది. అవుట్ ఆఫ్ హోమ్ డైరెక్టరీలో నువ్వు ఎటువంటి చేంజెస్ చేసినా ట్రిగ్గర్ కాదు. అది దాని మీనింగ్. ఓకే, లెట్స్ సేవ్. ఎక్కడికి వెళ్ళండి? రిపోజిటరీలోకి వెళ్ళి ఇప్పుడు నేను అవుట్ ఆఫ్ హోమ్ సమ్ చేంజెస్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి నేను ఒక ఫైల్ యాడ్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి అప్లోడ్ డౌన్లోడ్ ఆప్షన్ ఎక్కడ ఉన్నాయేమో, న్యూ ఆప్షన్లో న్యూ ఫైల్. ఓకే, న్యూ ఫైల్లోకి వెళ్ళి లెట్ మీ క్రియేట్ వన్ టెస్ట్ ఫైల్. ఊరికే టెస్ట్ ఫైల్ క్రియేట్ చేస్తాను. టెస్ట్ ఫైల్ క్రియేట్ అయ్యాను. ఓకే, టెస్ట్ కమిట్ చేశాను. ఇప్పుడు కమిట్ ఎక్కడ జరుగుతుంది? ఇన్సైడ్ హోమ్ ఫోల్డర్లో కమిట్ చేస్తున్నావా, అవుట్ సైడ్ హోమ్ ఫోల్డర్ కమిట్ చేస్తున్నావా? అవుట్ సైడ్. ఇప్పుడు నువ్వు పైప్ లైన్ ట్రిగ్గర్ అయిద్దా, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ స్టార్ట్ అయిద్దా?
స్టార్ట్ కాదు. నౌ డోంట్ సీ, ఇక్కడికి వెళ్ళి పైప్ లైన్స్ దగ్గర వచ్చాడు, రన్స్ లోకి వెళ్ళి ఎనీ పైప్ లైన్స్ రండి. ఎందుకని అవుట్ సైడ్ మా మిషన్ ఫార్ములా వేరే అది దాని మీనింగ్. ఎందుకంటే నువ్వు కండిషన్ పెట్టావు ఇక్కడ, రైట్? నువ్వు పైప్ లైన్ దగ్గర చూడు. సో ఐ అప్లైడ్ ది కండిషన్. ఏంటి ఆ కండిషన్? ఎడిట్ ఆప్షన్ దగ్గర పాత్ ఫిల్టర్ పెట్టావు, అది అడ్వాంటేజ్ అనమాట. సో ఇక్కడ చూడండి, సో నువ్వు బ్రాంచ్ లో ఎటువంటి మోడిఫికేషన్ జరిగినా ఇందాక పెట్టావు. ఇప్పుడు పాత్ ఫిల్టరింగ్ అప్లై చేసా. ఎప్పుడైతే నువ్వు పాత్ ఫిల్టరింగ్ పెట్టావో ఈ హోమ్ ఫోల్డర్ లో ఉన్న ఫైల్స్ మాత్రం ఎడిట్ చేస్తేనే ఈ పైప్ లైన్ రన్ అయింది, లేకపోతే రన్ కాదు. రైట్? ఇప్పుడు నేను హోమ్ ఫోల్డర్ లోకి వెళ్ళి నేను ఎడిట్ చేస్తాను. రిపోజిటరీలోకి వెళ్ళి ఫైల్స్, ఇది కదా హోమ్ ఫోల్డర్. హోమ్ ఫోల్డర్ 2 ఫైల్స్ ఉన్నాయి కదా, ఇండెక్స్ ఫైల్. దీంట్లో ఇక్కడికి వెళ్ళి ఐ వాంట్ ఎడిట్, ఈ ఫైల్ ని ఎడిట్ చేస్తాను. రైట్? సో ఇక్కడ టెస్టింగ్ సిఐ. ఓకే, కమిట్. ఎప్పుడైతే కమిట్ కొట్టామో ఆటోమేటిక్ గా కంటిన్యూస్ ఇండికేషన్ స్టార్ట్ అయింది. పైప్ లైన్ టెక్కర్ ఇచ్చు. branches, master branch, say part, runs regularly. కొత్తగా క్రియేట్ అవ్వాలమ్మా. ఇప్పుడు కింద టెక్స్ట్ ఫైల్ క్రియేట్ చేసాం కదా సార్, ఇప్పుడు అది ఇంక్లూడ్ అయి ఉంటుంది కదా. రైట్, ఇది సో రన్ అవ్వదు కదా, టెక్స్ట్ ఫైల్ డిలీట్ చేసి రన్ అవుతుంది. టెక్స్ట్ ఫైల్ డిలీట్ చేసేసి ఇప్పుడు ఏం చేస్తానంటే ఓకే, దెన్ రన్ అవ్వలేదు. ఇప్పుడు ఆ హోమ్ ఫోల్డర్లోకి వెళ్ళి నేను స్టార్ట్ చేయండి. హోమ్ ఫైల్, ఇండెక్స్, ఓకే, ఎడిట్ ఫైల్, ఓకే, టెస్ట్, కమిట్, దెన్ కమిట్. అంతకుముందు ప్రీవియస్ కమిట్ తీసేయాలి మనం, అప్పుడే ఇది రన్ అయ్యింది. ఇందాక మనం ఎక్స్క్లూడ్ ఇచ్చాం కదా. లెట్స్ గో ఫర్ రన్స్, రీఫ్రెష్ పైప్ లైన్ టెక్కర్ అవ్వాలి. ఎందుకంటే అంతకుముందు మనం ఆ టెస్ట్ ఫైల్ వల్ల ఆ లాగ్స్ తీసేయాలి. సో నేనేం చేస్తానంటే లెట్స్ ఇక్కడికి వెళ్ళిపోయి బిల్డ్ పైప్ లైన్, ఎడిట్ పైప్ లైన్కి వెళ్ళి ఓకే, పాత్ ఫిల్టరింగ్ ఒకసారి తీసి delete path filtering and save. Just save it. Runs, 2 runs ఉన్నాయి కదా. Let's go and changes. ఇప్పుడు రీసెంట్ మనం కమిట్స్ ఏమి ఇచ్చామో కమిట్స్ దగ్గర చూడమ్మా. కమిట్స్ ఇది కదా రీసెంట్ కమిట్స్. 2 కమిట్స్ సక్సెస్ అయినాయి. ఇప్పుడు ఏ కమిట్ మనం ఎగ్జిక్యూట్ కావాలి? రీసెంట్ డిలీట్ టెస్ట్, అప్డేట్ టెస్ట్. ఈ కమిట్ మళ్ళీ న్యూ బ్రాంచ్ ఇన్లైన్ కమిట్. ఓకే, ఫైన్. లెట్స్ గో ఫర్ రిపోజిటరీస్. యూస్ లోకి వెళ్ళి ఒకసారి మనం ట్రై చేయాలి. ఎడిట్ లోకి వెళ్ళి రైట్, సో యాడ్ సంథింగ్. ఓకే, కమిట్. పైప్ లైన్ టెక్కర్ అవుతుందో చూడండి. సో మీకు అర్థమైంది కదా కండిషన్. సో ఆటోమేటిక్గా టెక్కర్ అంటే అలా అప్లై అయింది అనమాట. కండిషన్స్ ఎప్పుడు అప్లై చేయాలనేది మనం చూసుకోవాలన్నమాట. అందుకని ముందు నేను నో కండిషన్ అప్లై చేస్తాను కాబట్టి తర్వాత ఎస్ కండిషన్ అప్లై అవ్వాలి. ముందు మనం ఎస్ కండిషన్ అప్లై చేసుకున్న తర్వాత నో కండిషన్ అప్లై చేస్తాం. సో అది మనకు రివర్స్ అయింది కాబట్టి మనకి స్టక్ అయింది. చూడండి మళ్ళీ మనకి బిల్ రన్ అవుతుంది. ఐ కెన్ సీ ఏజెంట్ జాబ్ ఎవ్రీథింగ్ ఇస్ దేర్. ఓకే,
ఇది మనకి సంబంధించిన పాత్ ఫిల్టరింగ్. ఫైన్. సో బ్రాంచ్ ఫిల్టరింగ్ అండ్ పాత్ ఫిల్టరింగ్. సో మీరు ఏం చేయాలంటే మనకి పైప్ లైన్స్ కంప్లీట్ అయిన తర్వాత సిఐ పార్ట్ లో ఫస్ట్ ఈ సిఐ పార్ట్ లో మనం 4 యాక్టివిటీస్ చేసాం కదా, మెర్జింగ్, బిల్డ్, టెస్ట్, పబ్లిష్ ది ఆర్టిఫాక్ట్స్. మెర్జ్ అయిపోయింది, బిల్డ్ అయిపోయింది, అంటే కంపైలింగ్, కోడ్ కంపైలింగ్ చేసి రన్ చేసింది, టెస్ట్ కూడా అయిపోయింది, పబ్లిష్ ఆర్టిఫాక్ట్స్. మీరు ఎక్కడున్నాయి ఆర్టిఫాక్ట్స్, వేర్ ది ఆర్టిఫాక్ట్స్, ఎక్కడ స్టోర్ అయిన ఆర్టిఫాక్ట్స్? యా, మన పైప్ లైన్ ఏది, పైప్ లైన్ లోకి వెళ్ళి ఆర్టిఫాక్ట్స్ ఎక్కడ ఉన్నాయో, ఏ లొకేషన్ ఆర్టిఫాక్ట్స్ స్టోర్ అవుతుంది చూడండి. ఇక్కడ ఎడిట్ ఆప్షన్ లోకి వెళ్తే మీరు, సో ఇక్కడ మనకి పైప్ లైన్, సో ఇక్కడ మనకి ఆర్టిఫాక్ట్స్ ఇచ్చడం లేదు. సో ఏజెంట్ జాబ్ 1 సెలెక్ట్ చేసుకొని ఈ డిస్ప్లే నేమ్, ఏజెంట్ సెలెక్షన్, మీకు కింద ఆర్టిఫాక్ట్స్ అని ఇస్తారన్నమాట. పబ్లిష్ ఆర్టిఫాక్ట్స్ ఇది కదా, పబ్లిష్ ఆర్టిఫాక్ట్స్, పబ్లిష్ ది ఆర్టిఫాక్ట్స్. సో ఎక్కడ పాత్ టు పబ్లిష్ ఆర్టిఫాక్ట్స్ అని ఏ లొకేషన్ లో స్టోర్ అయింది, వేరియబుల్ బిల్డ్ ఆర్టిఫాక్ట్స్ ఈ లొకేషన్ లో స్టోర్ అయ్యాయి ప్యాకేజెస్ అని కూడా. ఆర్టిఫాక్ట్ నేమ్ ఏంటి, డ్రాప్ అనే ఫోల్డర్ లో మనకు కావాల్సిన ఆర్టిఫాక్ట్స్ అనేవి స్టోర్ అయ్యాయి. సో ఈ ఆర్టిఫాక్ట్స్ ఎజూర్ యాక్సెస్ ఉంటే ఎజూర్ పైప్లైన్స్ లో సెలెక్ట్ అవ్వచ్చు, లేదంటే ఎజూర్ ఫైల్ షేర్ యాక్సెస్ ఉంటే మీకు ఎజూర్ లో స్టోరేజ్ అకౌంట్స్ ఉంటాయి కదా, స్టోరేజ్ అకౌంట్ లోకి వెళ్ళి స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ చేసి ఫైల్ షేర్ క్రియేట్ చేసి ఆ ఫైల్స్ లో మనం స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, ఎజూర్ ఫైల్స్ లో స్టోర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు రైట్ నో ఎక్కడ ఉందంటే డ్రాప్ లొకేషన్ లో ఉందన్నమాట. సో ఎలా చూస్తావు ఆ డ్రాప్ లొకేషన్ మనకి, లెట్స్ సీ, దీని మీద డబుల్ క్లిక్ చేయి. ఇక్కడ ఉంది కదా లింక్, బ్రౌజ్ ది పాత్ టు పబ్లిష్, దీన్ని క్లిక్ చేయి. ఇది కదా, ఎక్స్టెండ్ చేయి. సో ఇది మన కోడ్ సంబంధించింది. సో ఐ వాంట్ ఆర్టిఫాక్ట్స్ లొకేషన్. ఓకే ఫైన్, పైప్ లైన్స్ వచ్చేసి రన్ దిస్ వన్. నో యూ కెన్ ఇక్కడ నుంచే చూడొచ్చు అమ్మా, డైరెక్ట్ ఓపెన్ అవుతుంది. సేవ్ ది టెంప్లెట్, ఎక్స్పోర్ట్, టెంప్లెట్ ఎక్స్పోర్ట్, యాముల్ ఎక్స్పోర్ట్ చేసుకుని మనం యాముల్ పైప్ లైన్ క్రియేట్ చేయొచ్చు. లెట్స్ సి, ఐ వాంట్ ఆర్టిఫాక్ట్స్ pipeline. ఓకే, బిల్డ్ పైప్లైన్, పైప్లైన్ సెల్ పట్టు కరెక్ట్. ఏ పైప్లైన్ ఆ పైప్లైన్ ఆర్టిఫాక్ట్స్ ఉంటాయి కదా. సో ఫస్ట్ పైప్లైన్ ఏది మనం, ఇది కదా, యాడింగ్ ESP అన్నట్టు వెబ్ యాప్. దాని తర్వాత నెక్స్ట్ పైప్లైన్ ఇది, దాని తర్వాత ఇది రన్ చేస్తాం. ఓకే, ఫస్ట్ కమిట్, సెకండ్ కమిట్, కమిట్ నెంబర్ 3. ఇక్కడ మీరు కమిట్ నెంబర్స్ చూస్తే ఈరోజు డేట్ అంతా 2024 12 డిసెంబర్ 2020. సో ఫస్ట్ పైప్లైన్ 1 2 3, దాని డేట్, మంత్, ఇయర్ అనమాట, ఆ ఫార్మేట్ లో ఉంది. సో ఫస్ట్ పైప్లైన్ లో వెళ్ళండి. నీకు ఆర్టిఫాక్ట్స్ ఏ ఎన్విరాన్మెంట్ లో చేసేదంతా, స్టేజెస్ ఎన్విరాన్మెంట్ లో ఇక్కడికి వెళ్ళండి. ఇక్కడికి వెళ్ళిపోయి ఐ వాంట్ టు సీ ది, ఇక్కడ కోడ్ కవరేజ్ సమ్మరీ. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మనకు కావాల్సిన ఆర్టిఫాక్ట్స్ కావాలా, ప్రాజెక్ట్ ఫైల్ మ్యాచింగ్ ప్రొసీజర్ ఇచ్చాడు. ఓకే, ఈ జాబ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఆర్టిఫాక్ట్ ఇచ్చారు కదా, ఇది మీద క్లిక్ చేసి డైరెక్ట్ గా ఆర్టిఫాక్ట్స్ లొకేషన్ లోకి వెళ్ళిపోవాలి. వచ్చేసినాయి ఆర్టిఫాక్ట్స్. ఏ ఫోల్డర్ లో స్టోర్ అని, డ్రాప్. ఎంత సైజ్ ఉన్నాయి, 6 MB. దీన్ని క్లిక్ చేయండి. s.zip, ఇది మనకు కావాల్సిన అవుట్పుట్ ఫైల్. జిప్ ఫైల్ క్రియేట్ అయిందా. సో దీన్ని మనం ఏం చేస్తామంటే మనం సిడి పార్ట్ లో డిప్లాయ్ చేయాలి ఈ ఆర్టిఫాక్ట్స్ అన్ని. ఓకే, అలాగే రెండోసారి రన్ చేసిన పైప్ లైన్ చూసుకోండి. సో అన్నింటికి కూడా అలాగే వస్తాయి. సెకండ్ టైం రన్ అయింది ఇది కదా, ఓపెన్ చేయండి. జాబ్ ఏజెంట్లోకి వెళ్ళి ఆర్టిఫాక్ట్స్ ప్రొడ్యూసర్, ఎస్, డ్రాప్ క్లిక్ చేయండి. s.zip, ఇది కూడా 6 MB. ఓకే, ఇలా మనం ఆర్టిఫాక్ట్స్ లొకేషన్ ని ట్రిగర్ చేయాలి. ఆ సిస్టమ్ లో కూడా చూడొచ్చా, డౌన్లోడ్ చేసుకుంటే మనకి సిస్టమ్ లో డైరెక్ట్ ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనం డౌన్లోడ్ ఆప్షన్ కూడా ఇస్తారు ఆర్టిఫాక్ట్స్ పర్టికులర్ కావాలనుకుంటే. సో జాబ్ ఏజెంట్ వెళ్ళి ఈ ఆర్టిఫాక్ట్స్ క్లిక్ చేసి దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఉంది కదా ఆప్షన్, డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే నాకు తెలిసి డౌన్లోడ్ ది ఆర్టిఫాక్ట్, కాపీ ది డౌన్లోడ్ ఇవ్వాలి. ఆర్టిఫాక్ట్స్ ఎక్కడ కావాలంటే క్లిక్ చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది సిఐ పార్ట్. ఫస్ట్ క్లియరా, సిఐ పార్ట్. సో
డెవలప్ ఇంజనీర్ సిస్టమ్ నుంచి ఫస్ట్ మనకి కోడ్ తీసుకుంటాం డెవలపర్ నుంచి. ఏదో ఒక ప్రాజెక్ట్ సంబంధించిన కోడ్ ఉంటుంది మన దగ్గర. ఆ కోడ్ మన లోకల్ రిపాజిటరీలో పెట్టి రిమోట్ రిపాజిటరీని యాడ్ చేసుకుని దాన్ని పుష్ చేస్తాం. ఫస్ట్ టాస్క్ కోడ్ మెర్జింగ్ అయిపోద్ది. కోడ్ మెర్జింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం బిల్లు, టెస్ట్, ఆర్టిఫైల్స్ జనరేట్ చేస్తాం. ఇదంతా కూడా కంటిన్యూస్ ఇంటిగ్రేషన్. సో సిఐ పైప్ లైన్, బిల్ పైప్ లైన్ లో చేస్తాం. తర్వాత సిడిలో 2 యాక్టివిటీస్. సో సిడిలో మనం ఏం చేయాలి, ఇక్కడ బిల్ పైప్ లైన్ ఎలా క్రియేట్ చేసినా ఇక్కడ రిలీజ్ పైప్ లైన్ క్రియేట్ చేయాలి. రిలీజ్ పైప్ లైన్ క్రియేట్ చేసి నువ్వు జనరేట్ చేసిన ఆర్టిఫాక్ట్స్ ని డిప్లాయ్ చేయాలి. మరి డిప్లాయ్ చేయాలంటే దానికి కూడా సర్వర్ కావాలి కదా, ఏజెంట్ కావాలి కదా, సేమ్ ఏజెంట్ లో డిప్లాయ్ చేస్తాం. ఓకే, రిలీజ్ పైప్ లైన్ ఎలా చేస్తారు ఎగ్జాంపుల్ ఒకటి. సో మనం బిల్ పైప్ లైన్ క్రియేట్ చేయాలంటే కంపల్సరీ ఏజెంట్ క్రియేట్ చేసి ఏజెంట్ లో మనం బిల్ పైప్ లైన్ రన్ చేస్తాం. సిటీకి కూడా మనకి ఏజెంట్ కావాలి కదా, మన దగ్గర ఏజెంట్ ఉందో లేదో చూసుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాజెక్ట్ సెట్టింగ్స్ లో కదండి. సో ఎనీ రిలీజ్ పైప్ లైన్ క్రియేట్ చేసే ముందు ఏజెంట్ పూల్స్ లోకి వెళ్ళి దిస్ ఈజ్ మై ఏజెంట్ పూల్, రైట్, ఏజెంట్ లోకి వెళ్ళండి. దిస్ ఈజ్ మై ఏజెంట్. నేను రన్ చేసిన టోటల్ నెంబర్ ఆఫ్ జాబ్స్, అన్ని జాబ్స్ ఏ ఏజెంట్ లో రన్ అయినా ఏ వర్చువల్ మిషన్, మై విండోస్ విఎం. సో ఈ ఏజెంట్ అనేది ఎక్కడి నుంచైనా నువ్వు తీసుకోవచ్చు. ఏజూర్ విఎం తీసుకోవచ్చు, ఏడబ్ల్యూఎస్ విఎం తీసుకోవచ్చు, ఆన్ ప్రెమిస్ సర్వర్ ని కనెక్ట్ చేసుకోవచ్చు, రైట్. ఎక్కడైనా నువ్వు డిప్లాయ్ చేస్తున్నావు నీ జాబ్స్ ని ఈ విఎంస్ లో రన్ చేసుకోవచ్చు. ఈ విఎం అనేది లైనక్స్ కావచ్చు, విండోస్ కావచ్చు, మ్యాక్ కావచ్చు, నీ ఇష్టం. ఏ సిస్టమ్ అయినా నువ్వు తీసుకోవచ్చు. ఫైన్. సో రైట్ నౌ ఐ హావ్ ఓన్లీ వన్ ఏజెంట్. ఇట్ ఈస్ ఆన్లైన్, దట్ ఈస్ ది విండోస్ విఎం or Windows Server or Windows Virtual Machine. Fine. Let's go for the release pipeline. సో నువ్వు రిలీజ్ పైప్ లైన్ క్రియేట్ చేయాలంటే కంపల్సరీ డిప్లాయ్మెంట్ గ్రూప్స్ ఉండాలన్నమాట. అంటే నువ్వు పైప్ లైన్ క్రియేట్ చేస్తావు, క్రియేట్ చేసిన పైప్ లైన్ ని డిప్లాయ్ చేయాలి. డిప్లాయ్ చేయాలంటే డిప్లాయ్మెంట్ ఇక్కడ మనకి డిప్లాయ్మెంట్ గ్రూప్ లో టార్గెట్ ఏజెంట్ కావాలన్నమాట. ఇందాక రిలీజ్ పూల్ లో ఎలాగైతే ఏజెంట్ యాడ్ చేసావో ఇక్కడ డిప్లాయ్ గ్రూప్స్ లో ఏజెంట్ ని యాడ్ చేయాలి. ఫస్ట్ నువ్వు డిప్లాయ్మెంట్ గ్రూప్ క్రియేట్ చేయాలి బిఫోర్ రిలీజ్ పైప్ లైన్. డిప్లాయ్మెంట్ గ్రూప్ లోకి మన దగ్గర ఏమైనా డిప్లాయ్మెంట్ గ్రూప్స్ ఉన్నాయా? డిఫాల్ట్ గా లేవు. సో ఇక్కడ అవైలబుల్ పూల్స్ వెళ్ళండి. ఇక్కడ చూస్తే నాకు ఒక డిప్లాయ్మెంట్ గ్రూప్ ఉందమ్మా. సో ఈ ఎగ్జిస్టింగ్ డిప్లాయ్మెంట్ గ్రూప్ ని యూజ్ చేసుకోవచ్చు, లేదు నువ్వు కొత్తది కావాలంటే క్రియేట్ చేసుకోవచ్చు. ఇది ఓపెన్ చేయి. నేను ఆల్రెడీ డిప్లాయ్మెంట్ గ్రూప్ క్రియేట్ చేశాను. సో దిస్ ఇస్ మై డిప్లాయ్మెంట్ గ్రూప్. ఈ డిప్లాయ్మెంట్ గ్రూప్ లో ఒక ఏజెంట్ ఉంది. టార్గెట్ ని క్లిక్ చేస్తే దిస్ ఇస్ మై టార్గెట్. ఆన్లైన్ లో ఉంది కదా. ఇప్పుడు నువ్వు డిప్లాయ్మెంట్ గ్రూప్ ఎలా క్రియేట్ చేస్తావు, ఎలా టార్గెట్ ని యాడ్ చేస్తావు అంటే ఐ విల్ షో యూ. సో మీకు ఇనిషియల్ గా ఈ రెండు కూడా ఇలా ఎంటీ చూపిస్తాయి, ఇక్కడ కూడా ఎంటీ చూపిస్తాయి. సో డిప్లాయ్మెంట్ గ్రూప్స్ లోకి వెళ్ళి యాడ్ డిప్లాయ్మెంట్ గ్రూప్ క్లిక్ చేయాలి. ఇక్కడ డిప్లాయ్మెంట్ గ్రూప్ నేమ్ ఇస్తావు, సిబిటి డిప్లాయ్, రైట్. సిబిటి డిప్లాయ్ క్రియేట్. ఎప్పుడైతే డిప్లాయ్మెంట్ గ్రూప్ ఇచ్చావో నీకు అక్కడ చూడండి. సో ఏ ఆపరేటింగ్ సిస్టమ్ ని ఇక్కడ టార్గెట్స్ మీకు ఇచ్చే టార్గెట్ లో ఉన్న టార్గెట్స్ మీద నో టార్గెట్. టార్గెట్ ఏంటంటే ఇట్స్ సర్వర్, లైనక్స్ కావచ్చు, విండోస్ కావచ్చు. సో ఇట్స్ ఏ మెషిన్, రైట్. దాంట్లో మనకు కావాల్సిన కోడ్ ని రన్ చేయాలి. సో ఇక్కడ మన టార్గెట్ ని యాడ్ చేయాలి. ఎలా యాడ్ చేస్తావు? యూజింగ్ దిస్ ప్రాసెస్. ఇది మన ఈ గ్రూప్ లో ఒక టార్గెట్ ని యాడ్ చేయాలి. దిస్ ఇస్ మై గ్రూప్ నేమ్. సో ఏ టార్గెట్ ని యాడ్ చేస్తావు? విండోసా, లైనక్సా? నువ్వు విండోస్ కావాలి, విండోస్ బేస్డ్ ఆన్ యువర్ ప్రాజెక్ట్. నువ్వు విండోస్ లైనక్స్ అని ఎలా డిసైడ్ అవుతావు? ఇక్కడ తీసుకున్న కోడ్ బట్టగా. సో ఈ కోడ్ విండోస్ సిస్టమ్ లో రన్ అయితే విండోస్, లైనక్స్ లో రన్ అయితే లైనక్స్, లేదు ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అనుకోండి, ఏదైనా తీసుకోవచ్చు, రైట్. బేస్డ్ ఆన్ ది అప్లికేషన్, రైట్. సో నీ అప్లికేషన్ విండోస్ లో రన్ అయితే ఎస్ విండోస్, నీ అప్లికేషన్ లైనక్స్ లో మాత్రమే రన్ అయితే లైనక్స్, లేదు నీ అప్లికేషన్ దేంట్లోనే రన్ అయితే నువ్వు ఏదైనా తీసుకోవచ్చు. సో దీనికి రిక్వైర్మెంట్ ఏంటి? ఇక్కడ చూడండి, సిస్టమ్ రిక్వైర్మెంట్స్ ఏమేమి ఉండాలి. సో ఇది ఓపెన్ చేస్తే చెక్ ది పీ రిక్వెసైట్స్. సో ఇన్ కేస్ నువ్వు క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏజెంట్ గా కన్వర్ట్ చేయాలంటే ఏ క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏజెంట్ కన్వర్ట్ చేయొచ్చు? విండోస్ 7 కన్వర్ట్ చేయొచ్చు, విండోస్ 8, విండోస్ 10, విండోస్ 11. అదే సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకుంటే విండోస్ 2012 నుంచి హయ్యర్ ఏదైనా నువ్వు ఏజెంట్ కింద కన్వర్ట్ చేయొచ్చు. ఆ ఏజెంట్ మిషన్ లో ఏమేమి ఉండాలి? పవర్షెల్ 3.0 వర్షన్ ఉండాలి, .NET సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయి ఉండాలి, విజువల్ స్టూడియో కూడా ఇన్స్టాల్ అయి ఉండాలి. విజువల్ స్టూడియో వర్షన్ ఎక్కడి నుంచి 2015 నుంచి హయ్యర్. మనకు 2019, 2022 ఇన్స్టాల్ చేసుకున్నాం మీరు. సో ఇప్పుడు నా సిస్టంలో 2022 ఉంది. ఫైన్.
పవర్ షెల్ ఉంది, ఎస్ ఫైన్. దాంట్లో కూడా ఆల్రెడీ ఇన్స్టాల్ అయింది, ఫైన్. 3 రిక్వైర్మెంట్స్ ఉన్నాయా, ఇది చెక్ చేసుకోండి. వీటిలో ఈ మూడిట్లో ఏ రిక్వైర్మెంట్ లేకపోయినా నీకు కోడ్ కరెక్ట్గా డిప్లాయ్ అవ్వదు, నీకు లోకల్ ఏజెంట్లో ఎర్రర్స్ వస్తాయి. క్లియర్? రైట్. సో ఇవన్నీ ఆప్షన్స్ ఎక్కడికి వెళ్ళి ఎక్కడ ఏజెంట్ యాడ్ చేయాలి ఎందుకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, లైక్ దిస్. ఓకే, సో ఇది ఎక్కడికి వెళ్ళి క్లిక్ చేసాం, ఇది సిస్టమ్ రిక్వైర్మెంట్. ఇప్పుడు మీరు ఏం చేయాలి, మీరు న్యూగా ఏజెంట్ని యాడ్ చేయాలనుకుంటే మీరు మీ సిస్టంలోకి వెళ్ళి ఇలా పవర్ షెల్ ఓపెన్ చేసి ఈ కమాండ్ మొత్తం కాపీ చేసి దాంట్లో పేస్ట్ చేయాలి. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని అథెంటికేషన్ అవ్వాలి కదా, యూజ్ పర్సనల్ యాక్సెస్ టోకెన్ స్క్రిప్ట్ ఫర్ అథెంటికేషన్, కాపీ క్లిప్ బోర్డ్ ఇది క్లిక్ చేసుకుని ఇది మొత్తం యాడ్ చేస్తే మీకు ఏజెంట్ యాడ్ అయింది. ఏజెంట్ యాడ్ అయ్యి మీకు సి డ్రైవ్లో ఒక ఫోల్డర్ క్రియేట్ అయింది ఏజెంట్కి. ఇందాక మనకి ఇది క్రియేట్ అయింది కదా ఏజెంట్ అని, ఇప్పుడు ఏజెంట్ అని క్రియేట్ అయింది. దీంట్లో నా దగ్గర 2 ఏజెంట్స్ ఉన్నాయి. సో ఇది వాడుతున్నాను నేను, A2. సో దిస్ ఇస్ మై ఏజెంట్. ఇది మీరు రన్ చేసుకోవచ్చు. క్లియర్? ఇలా మీరు ఏజెంట్ని యాడ్ చేసుకోవాలి. ఫైన్. క్లియర్? నేను ఆల్రెడీ నా దగ్గర ఉంది కాబట్టి నేను యూజ్ చేసుకుంటాను. ఎప్పుడైతే నువ్వు యాడ్ చేస్తే ఇక్కడికి వచ్చేస్తుంది టార్గెట్. సో ప్రీవియస్ నాకు ఎగ్జిస్టింగ్ చూపిస్తారు. ఇక్కడికి వెళ్తే అవైలబుల్ పూల్స్లోకి వెళ్తే ఇది ఆల్రెడీ నేను యాడ్ చేసుకున్నాను. ఎలా యాడ్ చేసుకున్నాను, ఇక్కడ సి. సో నేను ఇది నా డిప్లాయ్మెంట్ గ్రూప్, సివిటి ప్రాజెక్ట్ 2 సివిటి సబ్, ఇది నా డిప్లాయ్మెంట్ గ్రూప్ నేను ఇచ్చాను. రైట్. అండ్ ఆల్సో ప్రొవిజనింగ్ కరస్పాండింగ్ డిప్లాయ్మెంట్ గ్రూప్ ఫర్ సెలెక్టెడ్ ప్రాజెక్ట్స్ ఆల్సో. ఐ వాంట్ టు యూజ్ దిస్ డిప్లాయ్మెంట్ గ్రూప్ ఇన్, నేను ఏ ప్రాజెక్ట్లోనో రైట్ నో, ఏ ప్రాజెక్ట్లో నేను నా ప్రాజెక్ట్ నేమ్ ఏంటి ఇక్కడ సివిడి డెవాస్ ప్రాజెక్ట్ 3లో ఉన్నా కదా, ప్రాజెక్ట్ 3లో కూడా ఆ డిప్లాయ్మెంట్ గ్రూప్ వాడాలి అంటే నేను ఏం చేయాలి, ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఐ వాంట్ యూజ్ ఆల్ ప్రాజెక్ట్లో ఈ సేమ్ డిప్లాయ్మెంట్ గ్రూప్ వాడతారు. దీంట్లో టార్గెట్స్ ఉన్నాయా, ఎస్ దిస్ ఇస్ మై సిస్టమ్. ఏజెంట్ ఉందా రెడీగా, ఆన్లైన్ ఉందా ఆఫ్లైన్ ఉందా, ఆన్లైన్. సేవ్. క్లియర్? సేవ్ అయిపోయింది. సో ఐ కెన్ యూజ్ దిస్ డిప్లాయ్మెంట్ గ్రూప్ ఇన్ మై ప్రాజెక్ట్ నెంబర్ 3, ప్రాజెక్ట్ నెంబర్ 2, 1. ఏ ప్రాజెక్ట్లో అయినా ఈ డిప్లాయ్మెంట్ గ్రూప్ వాడేసుకోవచ్చు, ఈ టార్గెట్ సిస్టమ్ వాడుకోవచ్చు. వన్స్ ఒకసారి క్రియేట్ చేస్తే నువ్వు ఎన్ని ప్రాజెక్ట్స్ అయినా వాడుకోవచ్చు, ఎంటైర్ ఆర్గనైజేషన్ నువ్వు ఎక్కడైనా వాడుకోవచ్చు. ఫైన్. లెట్స్ గో ఫర్ యువర్ ప్రాజెక్ట్. గో ఫర్ యువర్ డిప్లాయ్మెంట్ గ్రూప్స్. నౌ యూ కెన్ సీ ఇక్కడ చూడండి నాకు 2 డిప్లాయ్మెంట్ గ్రూప్స్ ఉన్నాయి. ఒకటి ఆల్రెడీ షేర్డ్ డిప్లాయ్మెంట్ గ్రూప్ ఉంది, ఓన్లీ ఈ ప్రాజెక్ట్ వరకు ఉపయోగపడే డిప్లాయ్మెంట్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేసుకున్నాం. రైట్, ఇలా. సో మీరు ఆర్గనైజేషన్ లెవెల్లో క్రియేట్ చేస్తే మీరు ఏ ప్రాజెక్ట్ అయినా వాడుకోవచ్చు. ఇక్కడ ఆర్గనైజ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ మీరు ఏజెంట్ క్రియేట్ చేస్తే అది ఏ డిప్లాయ్మెంట్ గ్రూప్లోనే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఏజెంట్ పూల్స్లోకి వెళ్తే ఇక్కడ మీరు ఇక్కడ ఇలా క్రియేట్ చేస్తే ఈ ఏజెంట్ని నేను, సో దీంట్లో ఉన్న ఏజెంట్ని నేను డిప్లాయ్మెంట్ గ్రూప్లో కూడా వాడుతున్నాను. ఇదే ఏజెంట్ని అక్కడ వాడుతాను. రైట్, నేమ్ మార్చి. ఫైన్. లెట్స్ గో ఫర్ యువర్ ప్రాజెక్ట్. మన ప్రాజెక్ట్ ఏదమ్మా 1 or 2 or 3? 3 వెళ్తాం. సో 3లో పైప్ లైన్ సెలెక్ట్ చేసుకోండి. సో నాకు రిలీజ్ పైప్ లైన్ క్రియేట్ చేయాలంటే మనకి దాని ప్రీ రిక్వెస్ట్ ఏంటి, డిప్లాయ్మెంట్ గ్రూప్ ఉండాలి. డిప్లాయ్మెంట్ గ్రూప్ క్రియేట్ చేశారు. డిప్లాయ్మెంట్ గ్రూప్ లో ఏజెంట్ ఉండాలి. ఏజెంట్ కూడా రెడీగా ఉంది. అది ఆన్లైన్ ఉందో ఆఫ్లైన్ ఉందో, ఆన్లైన్ లో ఉంది. నౌ గో అండ్ క్రియేట్ ది రిలీజ్ పైప్ లైన్, న్యూ రిలీజ్. సెలెక్ట్ టెంప్లెట్. మన ఇంత బిల్డ్ పైప్ లైన్ లో ఎలా టెంప్లెట్ సెలెక్ట్ చేస్తున్నావు, రిలీజ్ పైప్ లైన్ లో కూడా ఎక్కడ రిలీజ్ చేస్తున్నావు. రైట్. సో నువ్వు ఎజూర్ యాప్స్ సర్వీస్ డిప్లాయ్మెంట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే నువ్వు మైక్రోసాఫ్ట్ ఎజూర్ క్లౌడ్లో నీకు యాప్ సర్వీస్ నువ్వు లాంచ్ చేస్తే దాంట్లో ఆన్ టాప్ ఆఫ్ యాప్ సర్వీస్ దీన్ని డిప్లాయ్ చేయొచ్చు. ఒక ఆప్షన్ ఎజూర్లో బిఎం ఉంటే దాంట్లో డిప్లాయ్ చేయొచ్చు. సో మనకు ఆ 2 ఆప్షన్స్ లేవు. సో నేనేం చేస్తానంటే లెట్స్ గో ఫర్ ఎంటీ. వీటిలో డిప్లాయ్ చేయడానికి నాకు లేదు కదా అవకాశం. సో ఇక్కడ ఎక్కడైనా డిప్లాయ్ చేయాలంటే నాకు ఛాన్సెస్ లేవు, నాకు సర్వర్స్ లేవు కదా. ఆన్లైన్లో సర్వర్స్ ఉన్నాయి నా దగ్గర, సర్వర్ ఇప్పుడు నా ల్యాప్టాప్లో నేను డిప్లాయ్ చేస్తున్నాను. అలా నాకు ఎజూర్ క్లౌడ్లో సర్వర్ ఉందా, డిప్లాయ్ చేయడానికి లేదు. సో నా దగ్గర ఉన్న కోడ్ని డిప్లాయ్ చేయడానికి ఎజూర్ క్లౌడ్ లేదు, AWS క్లౌడ్లో సర్వర్ లేదు, ఆన్ ప్రెమిస్ సర్వర్ కూడా లేదు. లోకల్ సిస్టంలోనే డిప్లాయ్ చేయాలి. సో దానికోసం నేను ఏం చేయాలి, ఎంటీ జాబ్ క్రియేట్ చేయాలి. లెట్స్ గో అండ్ క్రియేట్ ది ఎంటీ జాబ్. మీకు సర్వర్స్ ఉంటే ఈ క్రియేట్ చేసుకోవచ్చు. సి మీరు IIS సర్వర్లో డిప్లాయ్ చేసుకోవచ్చు మీ యాప్ని. రైట్. సో విండోస్ అయితే IISc, SQL సర్వర్ డేటాబేస్లో క్రియేట్ చేసుకోవచ్చు. IIS వెబ్ డిప్లాయ్మెంట్ ఇది ఒకటి యూజ్ చేస్తాం రెగ్యులర్గా. సి డిప్లాయ్మెంట్ గ్రూప్ డిప్లాయ్ ASP.NET కోర్ వెబ్ అప్లికేషన్ IIS వెబ్సైట్ అండ్ ఫిజికల్ ఆర్ వర్చువల్ మిషన్స్ అండ్ VM.
ఫిజికల్ కానీ వర్చువల్ మిషన్ కూడా ఐఏఎస్ రోల్ ఉంటే దాంట్లో నువ్వు అప్లై చేయొచ్చు. ఓకే, అది ఇప్పుడు యూజ్ చేస్తా చూద్దాం. రైట్, నేను ఫస్ట్ ఆప్షన్, రైట్, డిఫాల్ట్ ఆప్షన్ ఎంటీ జాబ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇలాగ వస్తుంది బాస్. స్టేజ్, సో మనకి సిడిలో డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి కదా, డెవలప్మెంట్ స్టేజ్, స్టేజింగ్ ఎన్విరాన్మెంట్, ప్రొడక్షన్ అంటే. రైట్, ఇప్పుడు నేను డెవలప్మెంట్లో తీసుకుంటాను. ఐఎమ్ డెవలప్మెంట్ స్టేజ్. డెవలప్, ఓనర్ ఎవరు? దిస్ ఈస్ కిరణ్ అండ్ల ఈజ్ ఓనర్. రైట్, సో ఓకే, స్టేజ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి ఆర్టిఫాక్ట్స్ మనం యాడ్ చేసుకోవాలి కదా. మనం సిఐ పార్ట్లో రిజల్ట్ ఏమొచ్చింది మనకి? జిప్ ఫైల్ క్రియేట్ చేసాం, పబ్లిష్ ది ఆర్టిఫాక్ట్స్ కదా. ఆర్టిఫాక్ట్స్ మనం దేంట్లో యాడ్ చేయాలి? సిడి పైప్ లైన్. ఇది పైప్ లైన్ నేమ్ మార్చుకోండి, ఇక్కడ రిలీజ్ పైప్ లైన్ కదా ఇది. సో దిస్ ఇస్ ది, యూ కెన్ గివ్ ది సిడి కంటిన్యూస్ డెలివరీ, రైట్, రిలీజ్ పైప్ లైన్. సో ఇలా ఇచ్చా నేమ్. సో నీకు ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు. దిస్ ఇస్ మై పైప్ లైన్ నేమ్, రిలీజ్ పైప్ లైన్, కంటిన్యూస్ డెలివరీ పైప్ లైన్, సిడి రిలీజ్ పైప్ లైన్. ఫైన్. ఇక్కడ ఆర్టిఫాక్ట్స్ మీద క్లిక్ చేయాలి. ఆర్టిఫాక్ట్స్ ఎక్కడ ఉన్నాయి మన దగ్గర? ఏ ప్రాజెక్ట్లో ఉన్నాయమ్మా? నువ్వు ఫస్ట్ బిల్ పైప్ లైన్ ఏ ప్రాజెక్ట్ రన్ చేసావు? ప్రాజెక్ట్ 1, 2, 3? 3. అంటే మన ఆర్గనైజేషన్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా. సో మన ప్రాజెక్ట్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సోర్స్ బిల్ పైప్ లైన్, బిల్ పైప్ లైన్ సోర్స్ ఎక్కడ ఉంది? అది బిల్ పైప్. సో ఆర్టిఫాక్ట్స్ ఏ పైప్ లైన్లో ఉన్నాయి మనకి? బిల్ పైప్ లైన్ లాగా ఉన్నాయి. బిల్ పైప్ లైన్ రైట్ నో మన బిల్ పైప్ లైన్ స్టోర్ అయ్యి ఉన్నాయి కదా. ఎస్, బిల్ పైప్ లైన్. ఇక్కడ మనకి లేటెస్ట్ వర్షన్ ఆఫ్ ది, ఎస్, లేటెస్ట్ వర్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సోర్స్ ఆలియాస్ ఇది బిల్ పైప్ లైన్. రైట్, క్లిక్ యాడ్. లేదు ది బిల్డ్ పైప్ లైన్ ఏజూర్ రిపో ఆర్ గిట్ హబ్, సో వేరే సార్ట్ ఉంటే ఆర్టిఫాక్ట్స్ వేరే లొకేషన్ ఉంటే ఇక్కడ వేరే లొకేషన్. నాకు బిల్డ్ పైప్ లైన్ ఉంది కాబట్టి ఇక్కడ బిల్డ్ సెలెక్ట్ చేస్తున్నాను. ఈ ఆర్టిఫాక్ట్స్ బిల్డ్ పైప్ లైన్ లేకపోతే ఎజూర్ రిపో నుండి ఎజూర్ రిపో సెలెక్ట్ చేసుకోవచ్చు, గిట్ హబ్ లేదా టిఎఫ్విసి సెలెక్ట్ చేసుకోవచ్చు. రైట్ నో నా ఆర్టిఫాక్ట్స్ అన్ని కూడా ఈ బిల్డ్ పైప్ లైన్ లో ఉన్నాయి. ఇందాక మనం క్రియేట్ చేసిన బిల్డ్ పైప్ లైన్. యాడ్. స్టెప్ 1 ఆర్టిఫాక్ట్స్ యాడ్ చేశాను, ఇన్పుట్ ఇచ్చాను. సో ఎన్విరాన్మెంట్ ఏం సెలెక్ట్ చేసుకున్నాను? డెవలప్మెంట్ ఆర్ ప్రొడక్షన్? డెవలప్మెంట్. ఇంకా ప్రొడక్షన్ లో డైరెక్ట్ గా రిలీజ్ చేయాలి, డెవలప్మెంట్ టెస్ట్ చేసుకుంటున్నాను. సో డెవలప్మెంట్. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ మీరు స్టేజెస్ యాడ్ చేసుకోవచ్చు, డిఫరెంట్ స్టేజ్. మనకు న్యూ స్టేజ్ కావాలంటే న్యూ స్టేజ్ యాడ్ చేసుకోవచ్చు. రైట్ నో ఐఎమ్ డెవలప్మెంట్ స్టేజ్. ఇక్కడ చూడండి, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ ఉందా? ఇందాక మన కంటిన్యూస్ సిఐకి కంటిన్యూస్ సిఐ ఎలాగో కంటిన్యూస్ ఇండికేషన్ లో కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ కూడా ఉంది. సో ఇది టెక్కర్ అనమాట. అది ఎప్పుడు ఎనేబుల్ చేయాలో చూపిస్తాను. రైట్ నో మాన్యువల్గా ఎలా టెక్కర్ చేయాలో చూపిస్తాను. ఈ డెవ మీద క్లిక్ చేయండి బాస్. జాబ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇది పైప్ లైన్ ఇన్ఫర్మేషన్ అయిపోయింది. టాస్క్ లోకి వచ్చాను. సో డిప్లాయ్మెంట్ ప్రాసెస్ ఏజెంట్ జాబ్, ఇది నా ఏజెంట్ నేము. ఇప్పుడు నేను ఈ ఆర్టిఫాక్ట్స్ ని ఏ సర్వర్ లో యాక్చువల్గా రన్ చేయాలి? నాకు అవుట్పుట్ రావాలంటే 2019 సర్వర్ విత్ విజువల్ స్టూడియో 2019. రైట్, ఇప్పుడు మనం చేసాను బాస్ రియల్ టైం ప్రాజెక్ట్. ఇది కాంప్లీట్ ఎంబీసీ బిల్ పైప్ లైన్ క్రియేట్ చేశాను. రైట్, ఈ బిల్ పైప్ లైన్ ద్వారా నాకు ఆర్టిఫాక్ట్స్ జనరేట్ అయ్యి దీన్ని డిప్లాయ్ చేయాలి. డిప్లాయ్ చేయాలంటే సర్వర్ కావాలి. యాక్చువల్ గా రియల్ టైం ఓరియంటెడ్ చెప్పాలంటే ఏ సర్వర్ రన్ చేయాలి మనం? విఎం వర్చువల్ మిషన్ కావాలి. ఏ వర్చువల్ మిషన్, ఏ స్పెసిఫికేషన్స్ ఉండాలి ఆ వర్చువల్ మిషన్ కి? 2000 విండోస్ 2019 సర్వర్. అంటే ఆ సర్వర్ లో ఏ వైస్ ఇన్స్టాల్ చేయాలి బాస్? 2009. మనకి ఓఎస్ లో రకాలు మనకు తెలుసు కదా. ఆపరేటింగ్ సిస్టమ్ లో, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో 2 రకాలు: క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్, సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్. క్లయింట్ అంటే ఏమంటాం? విండోస్ 10, విండోస్ 11. సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఏంటి? 2016 సర్వర్, 2019 సర్వర్, 2022 సర్వర్. ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చిన సర్వర్ పేరు ఏంటి? 2025 కూడా వచ్చిందని చెప్పాను. అయితే నువ్వు బిల్డ్ పైప్ నువ్వు జనరేట్ చేసిన ఆర్టిఫాక్ట్స్ .zip ఫైల్ లో ఉన్నాయి కదా. ఈ జిప్ ఫైల్ అనేది కూడా ఏ సర్వర్ లో రన్ అవ్వాలి? క్లయింట్ సిస్టమ్ లోనా, సర్వర్ సిస్టమ్ లో రన్ అవ్వాలా? మన దగ్గర సర్వర్స్ లేవు కాబట్టి నీ క్లయింట్ లో టెంపరీ చూపిస్తున్నా. యాక్చువల్ రియల్ టైమ్ లో దేంట్లో రన్ చేస్తాం? 2019 సర్వర్ తీసుకుంటాం. రైట్, ఒక సిస్టమ్ తీసుకుంటాం, దాంట్లో 2019 ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తాం. దాంట్లో విజువల్ స్టూడియో సాఫ్ట్వేర్ ఏమి ఇన్స్టాల్ చేస్తాం? ఏ వర్షన్? 19. సో అప్పుడు నీ కోడ్ అనేది రన్ అయితే అవుట్పుట్ వెబ్సైట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో నాకు ఆప్షన్ లేదు, మీకు చూపిస్తున్నా. లేదు కాబట్టి నేను వేరే టెంపరీ మీకు ప్రాసెస్ అర్థం చూపిస్తాను. యాక్చువల్లీ ఇది రియల్ టైంలో. ఓకే, సో ఓకే, సో ఐ డోంట్ హ్యావ్ దిస్ ఆప్షన్ రైట్ నౌ.
సో నేను ఏం సెలెక్ట్ చేసుకోవాలి మరి? ఈ విండోస్ సర్వర్ 2019, విజువల్ స్టూడియో 2019 మైక్రోసాఫ్ట్ ఇస్తాడు. ఎప్పుడు? మనకి పర్చేస్ లైసెన్స్ ఉన్నప్పుడు, లేకపోతే ప్యారలిజం రిక్వెస్ట్ ట్రై చేసినప్పుడు. సో ఆ రెండు మనం చేయలేదు. నేను ఏం సెలెక్ట్ చేసుకోవాలి? మై ఏజెంట్ పూల్. మై ఏజెంట్ పూల్లో సర్వర్ ఉంది. అది క్లయింట్ సర్వరా, విండోస్ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది, దాంట్లో క్లయింట్ ఉందా? క్లయింట్. మరి క్లయింట్ లో మనకి ఆ ఫీచర్స్ అన్ని ఉండవు కదా. సో ఉన్నంత వరకు మనం ట్రై చేయాలి. ఎనీవే ఏజెంట్ పూల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక ఇవన్నీ కూడా డిఫాల్ట్ ఆప్షన్ బాస్. నేను ఏం చేంజ్ చేయట్లేదు. ఆర్టిఫాక్ట్ మెథడ్, ఆర్టిఫాక్ట్ ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం? బిల్డ్ పైప్ లైన్ నుంచి. సో ఎలో స్క్రిప్ట్ టు యాక్సెస్ ది ఆత్ అథెంటికేషన్. సో ఇవన్నీ కూడా డిఫాల్ట్ ఆప్షన్స్. రైట్ నో అన్ని డిఫాల్ట్ ఆప్షన్స్. ఐ వాంట్ ఎక్స్ప్లోర్ పైప్. ఇది పైప్ లైన్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో సేవ్. నేను ఏం చేస్తున్నాను? రిలీజ్ పైప్ లైన్ క్రియేట్ చేస్తున్నాను, సేవ్ చేస్తున్నాను. సేవ్. ఎస్, క్లిక్ ఓకే. సక్సెస్ఫుల్ గా రిలీజ్ పైప్ లైన్ క్రియేట్ అయింది. సో మనకి సిడిలో 2 పార్ట్స్, రిలీజ్, డిప్లాయ్ అని చెప్పాం కదా. రిలీజ్ పార్ట్ అయిపోయింది, డిప్లాయ్ చేయాలి కదా. నాకు రిలీజ్ పైప్ లైన్ క్రియేట్ అయింది కదా. ఇక్కడ చూడండి, 1 జాబ్ 0 టాస్క్ ఎగ్జిక్యూట్ చేయలేదు. ఇక్కడ మీరు ఇక్కడ చూడండి ఆప్షన్ రైట్ సైడ్ క్రియేట్ రిలీజ్ ఉంది కదా. సో క్రియేట్ రిలీజ్ కొడితే నాకు డిప్లాయ్. సో ఎస్, ఆర్టిఫాక్ట్స్ యాడ్ చేశాను, సర్వర్ని సెలెక్ట్ చేసుకున్నాం. దీంట్లో ఆర్టిఫాక్ట్స్, దీంట్లో సర్వర్ సెలెక్ట్ చేసుకున్నాం. క్రియేట్ రిలీజ్. రైట్. ఏ ఎన్విరాన్మెంట్ లో నీ ఆర్టిఫాక్ట్స్ రన్ అవుతాయి? డబుల్ ఎన్విరాన్మెంట్. ఇది ఆర్టిఫాక్ట్ సోర్స్ లొకేషన్. క్రియేట్. దట్స్ ఇట్. రిలీజ్ 1 క్రియేట్ అయింది. నౌ యు గో అండ్ సీ రిలీజ్ పైప్ లైన్. రిలీజ్ లెక్క. నౌ యు కెన్ సీ రిలీజ్ పైప్ లైన్ ఏ ఎన్విరాన్మెంట్ రన్ అవుతుంది? రైట్ నో డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ రన్ అవుతుంది. రైట్. దాని యొక్క స్టేటస్ చూసుకోవాలంటే, లాగ్స్ చూసుకోవాలంటే, నౌ యు కెన్ సీ, యు కెన్ చెక్ ది లాగ్స్. చెక్ ది ఆల్ ది లాగ్స్. లాగ్స్ మీద క్లిక్ చేయాలి. రైట్. నౌ యు కెన్ సీ రన్ అయింది సక్సెస్ఫుల్ గా. ఇనిషియలైజ్ జాబ్ ఆర్టిఫాక్ట్స్ ని సక్సెస్ఫుల్ గా డిప్లాయ్ చేసింది. రైట్. మన ఏజెంట్ లో డిప్లాయ్ చేసింది. డౌన్లోడ్ ది ఆర్టిఫాక్ట్స్. సిఐ పైప్ నుంచి ఆర్టిఫాక్ట్స్ తీసుకుంది. ఆ ఆర్టిఫాక్ట్స్ అన్ని కూడా మన లోకల్ సెల్ఫ్ ఏజెంట్ లో దాని ఆర్టిఫాక్ట్స్ అన్ని కూడా డిప్లాయ్ చేస్తుంది. ఇది యాక్చువల్ 2019 సర్వర్ అయితే మనకి వెబ్సైట్ 2019 సర్వర్ మనకు వెబ్ సర్వర్ యొక్క పేరేంటి? ఐఐఎస్. ప్రతి సర్వర్ కంప్యూటర్ లో మనకి రోడ్స్ ఉంటాయి. సర్వర్ రోడ్స్, డిఎన్ఎస్ అని, డిహెచ్సిపి అని, రైట్, ఎఫ్టిపి అని, అలాగే ఐఏఎస్ అనే రోల్ ఉంది. ఈ ఐఏఎస్ ద్వారా మనకు కావాల్సిన వెబ్సైట్ అనేది ఓపెన్. క్లయింట్ లో ఉండదు ఐఏఎస్. సి డిప్లాయ్మెంట్ సక్సెస్ అయింది ఇక్కడ మీకు. ఎస్, సక్సెస్ఫుల్ గా డిప్లాయ్ అయిపోయింది. నౌ యు కెన్ సీ దిస్ ఈస్ ది స్టెప్ డిప్లాయ్మెంట్స్. డౌన్ ఎన్విరాన్మెంట్ లో రిలీజ్ 1 క్రియేట్ చేశాను. యూ కెన్ సీ ది స్టేటస్. దిస్ వన్ స్టేటస్. ఓకే, నౌ గో ఫర్ release tasks, logs, test. Everything is done. Now go for release pipeline. Actually, the shape into చూద్దాం. Environment shape. Yes. Done. ఏ టెక్నిక్ చేసేప్పుడు నువ్వు మనకు కావాల్సింది ఏంటి? కంటిన్యూస్ ఇండికేషన్ కావాలి, కంటిన్యూస్ డెలివరీ కావాలి. రెండు కూడా ఆటోమేటిక్ జరగాలి. ఎప్పుడు జరుగుతాయి? ఎప్పుడు కంటిన్యూస్ ఇండికేషన్, ఎప్పుడు కంటిన్యూస్ డెలివరీ? సోర్స్ ఏంటి? రిపోజిటరీ. రిపోజిటరీలో కోడ్ లో నువ్వు ఏదైనా చేంజెస్ చేస్తే కంటిన్యూస్ ఇండికేషన్, కంటిన్యూస్ డెలివరీ. అది మనకు రిపోజిటరీలో ఏదైనా చేంజెస్ చేసి కమిట్ చేసినప్పుడు కంటిన్యూస్ ఇండికేషన్ ఆటోమేటిక్ కంటిన్యూస్ డెలివరీ అయిపోవాలి. ఆటోమేటిక్ రిజల్ట్ వచ్చేయాలి. ఇక్కడ ఓపెన్ అయ్యింది కస్టమర్కి. రైట్. ఓకే, నా దానికోసం నేను కంటిన్యూస్ డెలివరీ కోసం ఏం చేయాలంటే, సో వాట్ ఈస్ ఆప్షన్? ఇక్కడ పైప్ లైన్స్ లేకనండి, ఎడిట్ పైప్ లైన్స్ క్లిక్ చేయి. యా, ఇందాక నువ్వు అడిగావు కదా. సో కంటిన్యూస్ ఇక్కడ ఇది కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ కోసం ఈ టెక్కర్ ఉంది కామా, దీన్ని క్లిక్ చేయాలి. ఇక్కడ ఏమిస్తున్నాడు? కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ టెక్కర్. ఎప్పుడు కంటిన్యూస్ గా డిప్లాయ్? బిల్డ్ పైప్ లైన్ నుంచి ఆర్టిఫాక్ట్స్ వచ్చినప్పుడు, రైట్, క్రియేట్ ఏ రిలీజ్ ఎవ్రీ టైమ్ ఏ న్యూ బిల్డ్ ఈజ్ అవైలబుల్. ఎప్పుడైతే ఇక్కడ న్యూ బిల్డ్ వచ్చిందో న్యూ రిలీజ్ లైన్ పైప్ లైన్ క్రియేట్ అయింది. న్యూ పైప్ లైన్ క్రియేట్ అయితే ఇక్కడ న్యూ పైప్ లైన్ క్రియేట్ అవుతుంది. దీనికి మళ్ళీ బ్రాంచ్ ఫిల్టర్ ఇచ్చాడు. మనకి బ్రాంచ్ వైజ్ ఫిల్టరింగ్ కావాలంటే ఫిల్టరింగ్ చేసుకోవచ్చు. సో బిల్డ్ బ్రాంచ్ ఫిల్టర్స్ అనేది అవైలబుల్. రైట్. సో లేక పుల్ రిక్వెస్ట్ ద్వారా కూడా ఎనేబుల్ చేసుకోవచ్చు. బేస్డ్ ఆన్ ది పుల్ రిక్వెస్ట్, టార్గెట్ బ్రాంచ్ ఫిల్టర్. ఇవన్నీ మనం రియల్ టైంలో నెక్స్ట్ స్టేజెస్లో యూజ్ చేస్తాం. సో రైట్ నా నేను ఇది ఒకటే ఎనేబుల్ చేశాను. ఫైన్. కంటిన్యూస్ ఇండికేషన్ ఎనేబుల్ చేశాను.
ఓకే రైట్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే గో టు యువర్ సోర్స్ కోడ్. ఓకే, సేవ్ చేయాలి కదా, సేవ్ ఇంపార్టెంట్. సేవ్ చేసిన క్లాస్ చెక్ చేసుకో, కంటిన్యూస్ ఎనబుల్ ఉందా, ఫైన్, సేవ్ చేసే కదా, రైట్. నా గో ఫర్ ది రిపోజిటరీ. ఇక్కడ డెవాప్ ఇంజనీర్ వ్యూస్లోకి వెళ్ళి ఆడ హోమ్ పేజ్ ఏమైనా చేంజెస్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకి 2 యాక్టివిటీస్ జరిగిపోవాలి ఆటోమేటిక్గా. సో ఎడిట్లోకి వెళ్ళి ఇక్కడ ఐ వాంట్ డూ వెడింగ్, సో ఐ వాంట్ టెస్టింగ్ సిఐ అండ్ సిడి. ఓకే, కమిట్ కమిట్. ఫస్ట్ ఏ పైప్లైన్ క్రియేట్ అవుతామా, సిఏ క్రియేట్ అవుతుందో చూడండి, రన్స్ లెక్క వెళ్తుంది. ఫస్ట్ ఏ పైప్లైన్ క్రియేట్ అవుతుంది, సిఏ. బిల్ పైప్లైన్ క్రియేట్ అవ్వాలి, బిల్ పైప్లైన్ నుంచి మళ్ళీ ఆర్టిఫాక్ట్స్ జనరేట్ అవుతాయి కదా, అవి యూజ్ చేసుకుని మన సిడి పైప్లైన్ క్రియేట్ ఆటోమేటిక్ కంటిన్యూస్ ఇండికేషన్. దీని ఏమంటాం, కంటిన్యూస్ ఇండికేషన్. నా సిఐ పైప్లైన్ జనరేట్ అవుతుంది. నా యూ కెన్ చెక్ ది లాగ్స్, ఇక్కడికి వెళ్ళి యూ కెన్ చెక్ ది అవుట్పుట్ ఏజెంట్. నా యూ కెన్ సీ వన్స్ సిఐ పైప్లైన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆర్టిఫాక్ట్స్ జనరేట్ అయ్యిందంటే సిడి స్టార్ట్ అయింది. అంతే మరి, అదే ఆటోమేషన్ అంతే కదా. సి ఆర్టిఫాక్ట్స్ ప్రొడ్యూసర్ వచ్చిందా, డన్ అంటే సిఐ పైప్లైన్ కంప్లీట్ అయింది. ఎప్పుడైతే ఇది కంప్లీట్ రన్ కంప్లీట్ అయిపోయిందో, రైట్, నౌ ఇట్స్ గో ఫర్ రిలీజ్ పైప్లైన్. రిలీజ్ టు క్రియేట్ అయిందా, సి రన్ అవుతుంది. నౌ యు గో అండ్ సీ ది లాగ్స్. సి రిలీజ్ పైప్లైన్ ఇస్ స్టార్టెడ్. దీస్ ఆర్ ది లాగ్స్. ఇది కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ కంటిన్యూస్ డెలివరీ పాస్. సో డిప్లాయ్మెంట్ ఎక్కడ జరిగిందమ్మా, ఏ సిస్టమ్ లో, మై విండోస్ లో. అంటే ఇది మన సిస్టమ్ లో జరిగింది, నా ల్యాప్టాప్ లో డిప్లాయ్మెంట్ అయిపోయింది. క్లియర్. ఇది సిఐ అండ్ సిడి పార్ట్. ఓకే, సో ఇక్కడ మనకి మీరేంటంటే ఏం చేయాలంటే, మీరు ఫస్ట్ సిఐ పార్ట్ ఫస్ట్ మీరు అప్రోచ్ అవ్వండి. ఇంతవరకు పర్ఫెక్ట్ గా రావాలి, టైం పట్టినా ఓకే. సో సిఐ వరకు మనం ఇక్కడ రిపోజిటరీస్ మీరు పర్ఫెక్ట్ అయితే అక్కడి నుంచి మనం సిఐ పార్ట్కి రావచ్చు, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ లో. సో పైప్ లైన్స్ బిల్డ్ చేయడం, డిఫరెంట్ ప్రాజెక్ట్స్ తీసుకొని బిల్డ్ పైప్ లైన్ క్రియేట్ చేసి ఎర్రర్స్ చెక్ చేయండి, రైట్, R&D చేయండి. సో ఇక్కడ తర్వాత మనం రిలీజ్ పైప్ లైన్ రావచ్చు. సో యాజ్ ఆఫ్ నౌ యూజ్ ది లోకల్ ఏజెంట్. సో మీ సిస్టమ్ నే, రైట్, ఏజెంట్ టార్గెట్ సిస్టమ్ నే ఏజెంట్ గా యూజ్ చేసుకోండి, సెల్ఫ్ ఏజెంట్ గా యూజ్ చేసుకోండి. తర్వాత మనకి మీ ఏజెంట్ మీలో ఎవరు ఏజెంట్ అకౌంట్ తీసుకుని మనం స్టార్ట్ చేస్తాం. ఓకే, రైట్. సో ఈ రికార్డింగ్ పంపిస్తాను, చెక్ చేసుకోండి.